Right. So let us start question number 5. Right, Venkat Lakshmi. Yes, sir. So question number 5 చదువుతున్నాను, చదివిన తర్వాత నీకు అది ఎలా సాల్వ్ చేయాలనిపిస్తే అలా చెప్పొచ్చు. Right? Yes, sir. Right. In a factory, the basic wage rate per hour is 100 rupees per hour. And the overtime rates as follows. Beyond and after normal working hours, 175% of basic wage rate. So to calculate చేయొచ్చు కదా 100 అంటే ఇక్కడ ఎంత అవుతుంది ఇది? 175. Yes, sir. అంతే కదమ్మా? Yes, sir. నెక్స్ట్ ఇదైతే ఎంత అవుతుంది? 225. 225. Right? Yes, sir. During the previous year, అంటే ఇది బిఫోర్ అండ్ ఆఫ్టర్ నార్మల్ వర్కింగ్ అవర్స్ అయితే కనుక ఈ రేట్, సండేస్ అండ్ హాలిడేస్ అయితే కనుక ఈ రేట్. ఓకేనా? Yes, sir. రైట్. అది ఇది కాకుండా నార్మల్ వర్కింగ్ అవర్స్ ఇస్తే 100 రూపీస్. డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ మనకి ఒక లాస్ట్ ఇయర్ డేటా ఇస్తాను. ఫ్రమ్ ది ఫాలోయింగ్ అవర్స్ ఆర్ వర్క్. లాస్ట్ ఇయర్ మొత్తం అంతా లేబర్ అంతా కలిసి నార్మల్ టైం 1 lakh, బిఫోర్ అండ్ ఆఫ్టర్ వర్కింగ్ అవర్స్ 20,000, సండేస్ అండ్ హాలిడేస్ 5,000, అలా టోటల్ గా 1,25,000 అవర్స్ స్పెండ్ చేశారు, లేబర్ వర్క్ చేశారు. The following hours have been worked on job Z. So లాస్ట్ ఇయర్ లో ఒక జాబ్ కోసం ఇన్ అవర్స్ స్పెండ్ చేశారు, ఒక జాబ్ కోసం. ఓకేనా? Yes, sir. To calculate the labor cost chargeable to job Z and overheads in the each of the following instances. Labor cost ఎంత, overhead ఎంత స్పెసిఫిక్ గా చెప్పాలి. ఓకేనా? Yes, sir. కేస్ కి కూడా ఒక కేసు చూద్దాం. ఫస్ట్ కేసు గురించి ఆలోచించాం. ఫస్ట్ కేసు ఏంటంట? And overtime is worked regularly throughout the year as a process due to worker shortage. So regular గా చేస్తే మనం ఏం చేయాలనుకున్నాం? బాగా రెగ్యులర్ గా చేస్తాను అనుకున్నాను ఓవర్ టైం అనేది. అప్పుడు ఇంకా నీకు ఓవర్ టైం ప్రీమియం ని ఓవర్ హెడ్ కింద ఛార్జ్ చేయం. ప్రతి జాబ్ కి కూడా రేట్ ని ఇన్ఫ్లేట్ చేస్తాం. Yes, sir. రేట్ కనుక్కుని ఇన్ఫ్లేట్ చేస్తాం. ఓకేనా? అది ఎలా కనుక్కుని చేస్తాం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ప్రీవియస్ ఇయర్ డేటా ఉంది కదా. Yes, sir. లేబర్ కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ టైం కి లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది? 1 lakh hours 1 lakh hours into 100 per hour. Yes, sir. అవుతుందండి లేబర్ కాస్ట్. 10 1 crore. క్యాలిక్యులేటర్ లేదా? 1 crore. 1 crore 100 lakhs. 1 crore. ఓకేనా? Yes, sir. ఓకే. Yes, sir. ఓవర్ టైం బిఫోర్ అండ్ ఆఫ్టర్ వర్కింగ్ అవర్స్ 20,000 లాస్ట్ ఇయర్ లో 20,000 into 100, sir. 20 lakhs. 175. ఓవర్ టైం పేమెంట్ అంతా 175. 170. Yes, sir. ఎంత అన్నప్పుడు వాల్యూ 175. 35 lakhs. 35 lakhs. ఓకే. తర్వాత సండేస్ అండ్ హాలిడేస్ 225. into 225 అంతే కదా పేమెంట్. Yes, sir. 11,25,000. 11,25,000. ఇలా మొత్తం అంతా కలిపి లేబర్ కి లాస్ట్ ఇయర్ పేమెంట్ ఎంత చేస్తుంది? టోటల్ పేమెంట్ 1,46,25,000, sir. 146,25,000. ఓకేనా? 25,000. Yes, sir. ఓకే. సో ఇది మొత్తం పేమెంట్ నేను. Yes, sir. ఓకేనా? టోటల్ లేబర్ అవర్స్ ఇంక్లూడింగ్ ఓవర్ టైం ఎంత అంటే 1 lakh plus 20,000 plus 5,000 అంటే ఎంత? 1,25,000. ఈ టోటల్ కాస్ట్ టోటల్ అవర్స్ చేసి పెర్ అవర్ రేట్ కనుక్కుని ఈ ప్రీ డిటర్మైన్ రేట్ ని జాబ్ కి ఏం చేస్తాం? చార్జ్ చేస్తాం. Yes, sir. ప్రతి కస్టమర్ కి ఇదే రేట్ చార్జ్ చేస్తాం. ఇలా ఇన్ఫ్లేటెడ్ రేట్ చార్జ్ చేస్తాం. రైట్? ఇన్ఫ్లేటెడ్ రేట్ ఎంత అవుతుంది చూడు. 117, sir. 117. 117. ఓకేనా? సో కానీ ఇలా చేయడం వల్ల కస్టమర్ కి నచ్చదు. ఎందుకని? లేబర్ కాస్ట్ ఎక్కువ ఎస్టిమేట్ చేస్తున్నావు కదా. Yes, sir. లేబర్ కాస్ట్ ఎక్కువ ఎస్టిమేట్ చేస్తే వాడు మన దగ్గర ఉండే బదులు ఏం చేస్తాడు? వేరే దగ్గరికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. అందుకనే రెగ్యులర్ లేబర్ అంటే ఒకవేళ ఇది రెగ్యులర్ గా చేస్తాము అంటేనే మన యాక్టివిటీ ప్రొడక్షన్ యాక్టివిటీ ఎక్కువ చేస్తామని అర్థం. అలా ఎక్కువ చేస్తాము అంటే రీజన్ ఏంటి? మేబీ మన ప్రోడక్ట్ కి ఎక్కువ డిమాండ్ ఉందని అర్థం. Yes, sir. అందుకనే లేబర్ కాస్ట్ చార్జ్ చేస్తారు. హైయెస్ట్ రేట్ 170 రూపీస్ ఇన్ఫ్లేట్ చేసి వేస్తున్నారు. ఓకేనా?
Right. Any doubts? Second part of the question. Second part, Vansika. Yes, sir. Oh, Vansika, second part. When overtime is worked irregularly. Irregularly to meet the requirements. అలాంటప్పుడు ఎలా చార్జ్ చేస్తాము? జాబ్ జెడ్ కి చార్జ్ ఎలా? ఇప్పుడు ఇందుకే జాబ్ జెడ్ కాస్ట్ ఎంత నేను రాయలేదు. జాబ్ జెడ్ కి ఎంత అవుతుంది కాస్ట్? 1125 into 117 కదా ఇందాకది. నువ్వు మంచిగా వింటున్నావా? Yes, sir. అంటే ఎంత చార్జ్ చేస్తాం? 1,31,625 రూపీస్. ఓకేనా? Yes, sir. అంటే ఆ జాబ్ కి కస్టమర్ ఎవరైనా మనకు అనవసరం, వాడికి ఇన్ఫ్లేటెడ్ రేట్ 170 రూపీస్ తో చార్జ్ చేస్తాం. ఒక ప్రీ ప్లాన్డ్ రేట్ పెట్టుకుని దాని ప్రకారం చార్జ్ చేస్తాం. అంటే 117 లో ఓవర్ టైం ప్రీమియం కూడా ఉందా లేదా? ఉంది సార్. ఆ ఓవర్ టైం ప్రీమియం కూడా వాడికి అసలు వాడినా వాడకపోయినా కస్టమర్ చార్జ్ చేస్తాం. ఓకేనా? రైట్. Yes, sir. అలా కాకుండా ఇర్రెగ్యులర్ గా ఎప్పుడైనా చేశాను అనుకున్నా, అప్పుడప్పుడు చేశాను అనుకో, Yes, sir. రెగ్యులర్ చేయట్లేదు అంటే ఇది అప్పుడప్పుడు జరుగుతుందంటే అది ఎవరు బేర్ చేస్తారు అన్న? అది సారీ, అది కస్టమర్ కి లేబర్ కాస్ట్ అవుతుంది, డైరెక్ట్ గా వర్కర్ అందుకని ఓవర్ హెడ్ కాస్ట్ ఓవర్ హెడ్ కింద రేట్ చేస్తాం. వెరీ గుడ్, గుర్తుంది కదా. సో దీనిలో లేబర్ కాస్ట్ ఎంత, ఓవర్ హెడ్ కాస్ట్ ఎంత చెప్పాలి. లేబర్ కాస్ట్ ఎంత రండి? లేబర్ ఎన్ని అవర్స్ రండి? నార్మల్ 1000 hours. 1000, 100 + 25 ఈ మూడిట్లో కూడా లేబర్ కాస్ట్ ఉంటుంది కదా. నేను నీకు చెప్పాను ఓవర్ హెడ్ కింద ట్రీట్ చేసేది ప్రీమియం నా టోటల్ ఓవర్ టైం పేమెంట్ నా? టోటల్ ఓవర్ టైం పేమెంట్. టోటల్ ఓవర్ టైం పేమెంట్ కాదు, నీ ట్రీట్మెంట్ అంతా ఓన్లీ ప్రీమియం కే ఉంటుంది. ప్రీమియం. నార్మల్ పేమెంట్ కి ఎప్పుడు లేబర్ కాస్టే. ఓకేనా మా మంచిగా అర్థమైందా? ఒకసారి చెప్పండి సార్. రైట్. ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని రెండు యాంగిల్స్ అతను నీకు అర్థమయ్యేలా చేస్తాను. చూడు, అబ్జర్వ్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్ లేబర్ కాస్ట్ నీకు 1000 అవర్స్ ఉందా? Yes, sir. జాగ్రత్తగా విన్నాను. ఇది నీకు అర్థమయ్యేలా చెప్తాను, కొంచెం జాగ్రత్తగా చూడు, డిఫరెన్షియేట్ చేస్తాను, నీకు ఈజీగా అర్థమవుతుంది. జాబ్ జెడ్ కి సంబంధించి ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ కేసు ఉంది. నార్మల్ అవర్స్ ఎన్ని జాబ్ జెడ్ కి? 1000 hours. 1000 పర్ అవర్ ఎంత చార్జ్ చేస్తాం? పర్ అవర్ వచ్చేసి 100. నార్మల్ వర్కింగ్ అవర్స్ అంటే 100 రూపీసే కదా. Yes, sir. అంటే ఎంత? 1 lakh. 1 lakh. ఓకేనా? Yes, sir. రైట్. ఓకే. ఇప్పుడు చెప్పు నెక్స్ట్ ది. ఓవర్ టైం చేశారు కదా. ఓవర్ టైం లో రెండు కేసెస్ ఉన్నాయి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ నార్మల్ వర్కింగ్ అవర్స్. అవునా? Yes, sir. ఇవి ఎన్ని ఉన్నాయి అవర్స్? 100 hours ఉన్నాయి సార్. ఈ 100 అవర్స్ కి ఛార్జ్ ఎంత? 175 సార్. 175 లో 100 రూపీస్ అనేది ఏంటి? 100 రూపీస్ అనేది బేసిక్ వేజ్, నార్మల్ బేసిక్ పేమెంట్. ఆ 75 అనేది ఏంటి? ప్రీమియం పేమెంట్. ప్రీమియం సార్. సో దాన్ని సపరేట్ చేయొచ్చు కదా నేను. Yes, sir. 100 into 100, 100 into 75. ఓకేనా? Yes, sir. మనకి అర్థం కోసం విడదీస్తాను, బట్ కానీ ఎగ్జామ్ ఇలా కాదు రాయాల్సింది. Yes, sir. ఓకేనా? చెప్తున్న జాగ్రత్తగా అర్థం చేసుకో. ఫస్ట్ 10,000, 7,500. ఇది అర్థమైనట్టేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలిక్యులేషన్ అర్థమైంది సార్. అప్పుడు సండేస్ అండ్ హాలిడేస్ కూడా చెప్పు. సండేస్ హాలిడేస్ 25 hours అని ఇచ్చాడు సార్. అంటే 25 into 100, 25 into 125. వెరీ గుడ్. 125 అంటే ఎంత అవుతుంది? 2,500, 3,125 సార్. ఓకేనా? Yes, sir. సో మొత్తానికి జాబ్ జెడ్ కి నేను లేబర్ మొత్తం అంతా కలిపి చార్జ్ చేస్తాను. కానీ దీన్ని హెడ్స్ ఏంటి? హెడ్స్ ఏంటంటే ఇది ఏంటిది? నార్మల్ లేబర్ కాస్ట్. నార్మల్ లేబర్. ఇదేంటి? ఇది నార్మల్ లేబర్ కే చార్జ్ చేస్తాం. ఇది నార్మల్ లేబర్ కి చార్జ్ చేస్తాం. బట్ కానీ ఈ రెండు ఏంటి? ఓవర్ హెడ్ కి చార్జ్ చేస్తాం సార్. ఎందుకంటే ఇది ఏంటిది? ప్రీమియం. అర్థమవుతుందా? Yes, sir. ఇప్పుడు దీన్ని ఎంత కష్టపడి క్యాలిక్యులేట్ చేసేవాడు సింపుల్ గా ఎలా చేయొచ్చు చెప్పు. హెడ్డింగ్ నేను విడిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. దీన్ని సింపుల్ గా ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు మనం? ఇంత కష్టపడి ఇదంతా చేయకుండా సింపుల్ గా ఎలా చేయొచ్చు అంటే, సో జాబ్ జెడ్ కి నార్మల్ పేమెంట్ ఎంత అంటే 1000 అవర్స్, 100 అవర్స్, 25 అవర్స్, మొత్తం ఎన్ని అవర్స్? 1,125 సార్. ఇంటూ 100 చేసేస్తా. ఎవరికైనా 100 రూపీస్ నార్మలే కదా. Yes, sir. అంటే ఎంత అవుతుంది చూడు. 11,000. 12,500.
1,12,500. ఇది లేబర్ కాస్ట్ హెడ్డింగ్ లో చేస్తాను. ఓకేనా? Yes, sir. నెక్స్ట్ హెడ్డింగ్ ఏం పెడతాను? ఓవర్ హెడ్. జాబ్ Overhead. ఓవర్ హెడ్ అనే హెడ్డింగ్ పెట్టి దానిలో ఏం రాస్తాను? ఓవర్ టైం ప్రీమియం. Yes, sir. ప్రీమియం ఎలా రాస్తాను? 100 into 100 70, into 25 into 125. 125. అర్థమవుతుందా? Yes. అంటే ఎంత? ఇంత. సో టోటల్ కాస్ట్, ఈ టోటల్ కాస్ట్ అని ఈ టోటల్ కాస్ట్ అని ఒకటేనా కదా? ఒకటే సార్. టోటల్ గా జాబ్ జెడ్కి చేసే కాస్ట్ ఇదే, కానీ హెడ్స్ మారిపోతాయి అన్నమాట. ఏ హెడ్స్ లోకి మారిపోయినాయి? ఓవర్ హెడ్ కాస్ట్ ఒకటి, నార్మల్ లేబర్ కాస్ట్. నార్మల్. ఓకేనా? సో నార్మల్ లేబర్ కాస్ట్ లో ఓవర్ టైం పేమెంట్ లో ఉన్నటువంటి నార్మల్ వేజ్ కూడా ఉందా లేదా? ఉంది సార్. ఉంటుంది నాన్న. ఓకేనా? నువ్వు కావాలంటే ఆర్డినరీ వేజెస్, ఓవర్ టైం వేజెస్ అని కూడా విడివిడిగా రాయి, కానీ దానిలో నువ్వు ఏ పార్ట్ రాయాలి? నార్మల్ వేజ్ పేమెంట్, నార్మల్ వేజెస్, లేబర్ కాస్ట్. ప్రీమియం అనేది ఓవర్ హెడ్ కాస్ట్. ఓకేనా? Yes, sir. ఇది ఎప్పుడు ఇర్రెగ్యులర్ అయితే. మా క్లియర్ కదా? మంచిగా ఏమైనా డౌట్ ఉందా? లేదు, క్లియర్ గా ఉంది. ఓకేనా? రైట్. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక పాయింట్ ఉంది చూడు. Yes, sir. When overtime is worked at the request of the customer. అప్పుడు కస్టమర్ కి మాత్రమే చార్జ్ చేయాలి సార్. కస్టమర్ కి ఏ హెడ్ చార్జ్ చేస్తాం? ఓవర్ హెడ్. అతని కాస్ట్ లో కలిపి చార్జ్ చేస్తాం సార్. అంటే లేబర్ కాస్ట్ తో కలిపేసి చార్జ్ చేస్తాం. అంటే లేబర్ కాస్ట్ లోనే ఇది కూడా యాడ్ చేయాలి. స్పెసిఫిక్ కస్టమర్ కి చార్జ్ చేస్తున్నాం కాబట్టి. ఇందాక నేను చెప్పిన ఇక్కడ స్పెసిఫికేషన్ కస్టమర్ పేరు లేదు నాకు, అందుకని ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఓవర్ హెడ్ అన్నాను. ఓవర్ హెడ్ అన్న వల్ల ఏమవుతుందంటే ఓవర్ హెడ్ అనేది అందరికీ చార్జ్ అవుతుంది. ఓవర్ హెడ్ అంటే ఆర్గనైజేషన్ లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ కి అందరికీ కూడా వెళ్ళి ఓవర్ హెడ్ రేట్ మారిపోతుంది. ఓకేనా? ఇర్రెగ్యులర్ కేసులో అది ఓవర్ హెడ్ ఇంపాక్ట్ చేస్తుంది, రెగ్యులర్ కేసులో లేబర్ కాస్ట్ ఇంపాక్ట్ చేస్తుంది, కస్టమర్ స్పెసిఫిక్ కేసులో కస్టమర్ ఇంపాక్ట్ చేస్తుంది, అంటే లేబర్ కాస్ట్ ఇంపాక్ట్ చేస్తుంది. ఓకేనా? ఓన్లీ ఇర్రెగ్యులర్ కేసు మాత్రమే అది ఏ హెడ్ ఇంపాక్ట్ చేస్తుంది? ఓవర్ హెడ్ ఇంపాక్ట్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇంకా థర్డ్ కేస్ కి ఆన్సర్ చెప్పొచ్చా? జాబ్ జెడ్ కి లేబర్ కాస్ట్ అని హెడింగ్ పెడతాం, నార్మల్ వేజెస్, ఓవర్ టైం పేమెంట్ అని హెడింగ్ పెడతాం, రెండింటిని రాసేస్తాం. సో నార్మల్ వేజెస్, ఓవర్ టైం ప్రీమియం రాస్తాను. ఓకేనా? సో నార్మల్ వేజెస్ రాస్తే ఎంత? 1,125 into 100 సార్. అంటే ఎంత? 1,12,500 సార్. ఓవర్ టైం ప్రీమియం సేమ్ ఇందాకలాగా ఎంత అన్న? 125 into 125. ఓకే. ఫస్ట్ ది 75 into 100 plus 25 into 125. Yes, sir. 3125. కానీ ఇక్కడ నేను ఏం చేయలేదు, అన్నిటికీ కూడా హెడ్ ఏంటి? ఇది అంతా లేబర్ కాస్ట్ లోనే ఇంక్లూడ్ అవుతుంది సార్. లేబర్ కాస్ట్. ఓకేనా? yes sir. కొన్నిసార్లు కొంతమంది నాన్న దీనిలో మళ్ళీ ఇంకొక డౌట్ వస్తుంది. సరే కొంతమంది దీన్ని అకౌంటింగ్ చేసేటప్పుడు నాన్న సో డైరెక్ట్లీ చార్జ్ టు జాబ్ అన్నాడు కాబట్టి ఓవర్ టైం పేమెంట్ ఏదైతే ఉందో దాన్ని వాడు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ హెడ్ కూడా పెడతాడు. నీకు గుర్తుందా? మనకి 3 ఎలిమెంట్స్ ఉంటాయి. ఏమేంటి అవి ఎలిమెంట్స్? మెటీరియల్, లేబర్, ఎక్స్పెన్స్. వన్సికైనా మెటీరియల్, లేబర్, ఎక్స్పెన్స్ కదా. ఇది లేబర్ కాస్ట్ కాబట్టి ఇదంతా డైరెక్ట్ లేబర్ కాస్ట్ అండి, ఇండైరెక్ట్ కాదు. ఫస్ట్ ఇర్రెగ్యులర్ అయితే ఇండైరెక్ట్ లేబర్ కాస్ట్ ట్రీట్ చేస్తాం. దేన్ని? ఓవర్ టైం ప్రీమియం. ఓవర్ టైం ప్రీమియం ని ఓవర్ హెడ్ కింద ట్రీట్ చేస్తాం. అదే ఒకవేళ ఎప్పుడైనా సరే ఒక స్పెసిఫిక్ కస్టమర్ కి చార్జ్ చేయమన్నప్పుడు ఓవర్ టైం ప్రీమియం ని డైరెక్ట్ లేబర్ కాస్ట్ లో యాడ్ చేయొచ్చు, లేదు అంటే కనుక ఈవెన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద కూడా కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా? అంటే ఈ 2 పాయింట్స్ కి హెడ్ ఏం పెడతాను అన్నమాట? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని పెట్టొచ్చు సార్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కూడా హెడ్ పెట్టొచ్చు, నాట్ ఎన్ ఇష్యూ. ఓకేనా? అందుకని ఓవర్ హెడ్ కింద మాత్రం ట్రీట్ చేయకూడదు. డైరెక్ట్ గా ప్రొడక్షన్ యాక్టివిటీకి ఐడెంటిఫై చేయగలుగుతున్నాం కాబట్టి ఎనీ కాస్ట్ ఈస్ డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ టు ది కస్టమర్ ఆర్ ప్రొడక్ట్, ఇట్ షుడ్ బి ఏ డైరెక్ట్ కాస్ట్. సో డైరెక్ట్ కాస్ట్ అంటే ఐదర్ డైరెక్ట్ లేబర్ కాస్ట్ తీసుకెళ్ళి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకెళ్ళి, కానీ ఓవర్ హెడ్ కాస్ట్ మాత్రం కన్సిడర్ చేయకూడదు. If the activity is made irregularly, you cannot identify with a specific customer. In such case, it will be treated as a overhead cost. Okay na? Yes sir. మా పాయింట్ చాలా జాగ్రత్తగా తిరిగి అప్లై చేస్తాను, అంతకుమించి ఏం లేదు. కంప్లీటెడ్.
So first case 117 into 1125 job charge. Second case employee labor cost ఏమో 1125 into 100 1,12,000 factory overheads కింద remaining charge చేశాడు. థర్డ్ కేస్ లో కూడా సేమ్ టు సేమ్. థర్డ్ కేస్ లో లేబర్ కాస్ట్ ఓవర్ టైం ప్రీమియం సపరేట్ గా చార్జ్ చేశారు, బట్ ఓవరాల్ కాస్ట్ ఇస్ సేమ్. సో ఓవర్ టైం ప్రీమియం హెడింగ్ పెట్టాడు, ఇట్ కెన్ బి రికార్డెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో క్వశ్చన్ నెంబర్ 5 కంప్లీటెడ్. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. క్వశ్చన్ నెంబర్ 5 లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. Right, next system nana wage payment system kela next concept wage payment system. Right then, so wage payment system oka organization wage payment system ela follow avutundi వీటి గురించి మనం మాట్లాడుతాం. సో వేజ్ పేమెంట్ సిస్టమ్స్ చాలా ఉన్నాయి నన్ను, అయితే దీనిలో వీటి గురించి మనం డిస్కస్ చేస్తాం. రైట్ రైట్ మానస సార్. మానస, మన ఆర్గనైజేషన్ లో ఒక లేబర్ ఉన్నారు, వాళ్ళకి పేమెంట్ ఎలా జనరల్ గా ఒక లేబర్ కి పేమెంట్ ఎలా ఇస్తాం మనం జనరల్ గా? ఇందాక కూడా చాలా సమ్స్ చేసాం, దానిలో ఎలా ఇచ్చాం పేమెంట్? వేజ్ రేట్ పర్ హవర్ ఇంటూ నెంబర్ ఆఫ్ అవర్స్. అంతే కదా, హవర్లీ బేస్, హవర్ బేస్ లో ఇవ్వచ్చు, లేదంటే డే బేస్ లో ఇవ్వచ్చు, లేదంటే మంత్లీ బేస్ లో ఇవ్వచ్చు, లేదా వీక్లీ బేస్ లో ఇవ్వచ్చు కదా. సో ఒక వర్కర్ కి ఒక టైం ఏదైనా స్పెసిఫై చేస్తూ ఒక రేట్ స్పెసిఫై చేస్తూ పేమెంట్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 అవర్ కి 100 రూపీస్ అన్నాం అనుకున్నాను, వాడు ఎన్ని గంటలు పనిచేస్తే రోజులో అంత అమౌంట్, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ డేలో 10 అవర్స్ పనిచేస్తాడు, అవర్ కి 100 రూపీస్, అప్పుడు ఎంత అవుతుంది పేమెంట్ వాడికి? 1000. లేదు ఒక డే కి డైరెక్ట్ గా నేను 800 ఇస్తాను మాట్లాడుకోవచ్చా? మాట్లాడుకోవచ్చు. అప్పుడు ఎన్ని అవర్స్ నువ్వు వర్క్ చేయించుకుంటావు అనేది క్వశ్చన్. ఏదైనా అవర్ లోకి మళ్ళీ మార్చుకోవచ్చు. లేదు వీక్ కన్నా అనుకో, వీక్ లో ఏ రోజు ఎన్ని గంటలు పని చేయాలో చెప్పాలి, పేమెంట్ అంతా విడిగా చెప్తాను, ఓకేనా. సో ఇవన్నిట్లో కూడా టైమే కదా బేస్. అంటే ఒక పేమెంట్ చేసేటప్పుడు టైం ని బేస్ చేసుకుని పేమెంట్ చేస్తే దట్ ఇస్ కాల్డ్ టైం బేస్డ్ సిస్టమ్ ఆఫ్ పేమెంట్. సో ఒక వర్కర్ కి టైం బేస్ చేసుకుని లైక్ హవర్స్ బేస్ కానీ, డేస్ బేస్ కానీ, వీక్ బేస్ కానీ, మంత్లీ బేస్ కానీ, ఇయర్లీ బేస్ కానీ, వాట్ ఎవర్ మేబీ. సో హవర్స్ ఆ టైం ని బేస్ చేసుకుని పేమెంట్ చేస్తే దట్ ఇస్ కాల్డ్ టైం బేస్డ్ లేబర్ పేమెంట్, ఓకేనా. సో దీనికి ఫార్ములా సింపుల్ గా స్టాండర్డ్ టైం రేట్ సిస్టమ్ అంటాం. దీనికి టైం బేస్ సిస్టమ్ లో ఒకటి నాన్న టైం బేస్డ్ అంటే టైం రేట్ సిస్టమ్ అని కూడా అనొచ్చు. సో టైం రేట్ సిస్టమ్ లో ఒక బేసిక్ ఫార్ములా, వాట్ ఆర్ ద వేజెస్ ఫర్ ది వర్కర్ అని అడిగితే నేను సింపుల్ గా ఏం చెప్పొచ్చు? హవర్స్ వర్క్డ్ ఇంటూ రేట్ పర్ హవర్ అనొచ్చు, సింపుల్ ఫార్ములా. సో వేజ్ సిస్టమ్ లో, వేజ్ పేమెంట్ సిస్టమ్ లో మొదటి సిస్టమ్ టైం బేస్డ్ సిస్టమ్. టైం బేస్డ్ సిస్టమ్ లో సింపుల్ డైరెక్ట్ ఫార్ములా, వేజెస్ ఫర్ ది వర్కర్ అండర్ ది టైం రేట్ సిస్టమ్ ఈక్వల్స్ టు హవర్స్ వర్క్డ్ ఇంటూ రేట్ పర్ అవర్. ఓకేనా? ఎనీ డౌట్స్? నో సార్. రైట్ మానస, నువ్వు ఇంకొక విషయం చెప్పేసి కంప్లీట్ చేయి. సో రెండోది, ఒక వర్కర్ కి హవర్లీ బేస్ లోనే ఇవ్వాలా, వేరే బేస్ లో ఇవ్వకూడదా పేమెంట్? టైం బేస్ కాకుండా ఏమైనా బేస్ చెప్పగలవా? ఎన్ని యూనిట్స్, ఎంత టైం? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం, రోజుకి 10 యూనిట్స్ నువ్వు ప్రొడ్యూస్ చేయాలి, ఒక్కొక్క యూనిట్ కి ఎంత పేమెంట్ చేస్తా?
నువ్వు 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే ఒక 100 ఒక యూనిట్ కి 10 రూపీస్ ఇవ్వచ్చు ఇవ్వకూడదా? ఎస్ సార్ ఇవ్వచ్చు. యూనిట్స్ బేస్ లో కూడా చేస్తాను. యూనిట్స్ బేస్ లో పేమెంట్ చేస్తే దాన్ని మనం అంటాం అవుట్పుట్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ అని అంటాం. అలాంటప్పుడు వేజెస్ ఎలా వస్తుంది? క్యాలిక్యులేషన్ వేజెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? ఇప్పుడు నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ యూనిట్స్ ప్రొడ్యూస్డ్, వాడు ఎన్ని ప్రొడ్యూస్ చేస్తాడు ఇంటూ రేట్ పర్ యూనిట్. రేట్ పర్ యూనిట్, నాట్ అవర్. ఓకేనా? ఎస్ సార్. సో యూనిట్ బేస్డ్ అయితే రేట్ పర్ యూనిట్, అవర్స్ బేస్డ్ అయితే రేట్ పర్ అవర్. ఓకేనా? కొన్ని ఆర్గనైజేషన్స్ రెండింటి యొక్క కాంబినేషన్ కూడా తీసుకుంటారు. అంటే లైక్ హవర్లీ బేస్ పెడతాడు, అలాగే యూనిట్స్ కూడా బేస్ పెడతాడు. రెండు కూడా అంటే కొంతవరకు హవర్లీ బేస్ పెడతాడు, ఆ తర్వాత నుంచి యూనిట్ బేస్ పెడతాడు. అలా కాంబినేషన్ కానీ ఫిక్స్ చేసి ఒక పేమెంట్ సిస్టమ్ పెడితే దాన్ని మనం అంటాం కాంబినేషన్ అంటాం. ఓకేనా? రెండింటిని టైమ్ అవుట్పుట్ రెండింటిని కంబైన్ చేసి ఏదైనా సిస్టమ్ పెడితే దాన్ని ఏమంటాం కాంబినేషన్ అంటాం. నెక్స్ట్ ఎక్స్ట్రా పేమెంట్ ఏమైనా ఇస్తే దాన్ని ఏమంటాం ప్రీమియం మెథడ్ అంటాం. ఒక ఆర్గనైజేషన్ లో కొన్ని వర్క్స్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి చేయగలరన్న, ప్రతి ఒక్కరు ఇండివిజువల్ ప్రొఫెషనల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయితే కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గనైజేషన్ లో ఒక 10 మంది వర్కర్స్ కలిస్తేనే ఒక ప్రోడక్ట్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే అప్పుడు నేను ఆ ప్రోడక్ట్ సంబంధించినటువంటి లేబర్ కాస్ట్ ని 10 మందికి షేర్ చేయాలి. అలా షేర్ చేస్తే దాన్ని అంటాం గ్రూప్ బోనస్ స్కీమ్స్ అని అంటాం. రైట్? వాటిని మనం అంటాం గ్రూప్ బోనస్. ఒకవేళ ఇండైరెక్ట్ వర్కర్స్ అంటే ఆర్గనైజేషన్ డైరెక్ట్ వర్కర్స్ కాకుండా టెంపరీ బేస్ లో సో వాళ్ళకి ఏం పే చేస్తాం ఇన్సెంటివ్స్ కూడా పే చేయొచ్చు. ఇన్సెంటివ్ అంటే అడిషనల్ పేమెంట్ ఫర్ ఇండైరెక్ట్ వర్కర్స్. సో ఇలా చాలా సిస్టమ్స్ ఉన్నాయని మనకి ఎగ్జామినేషన్ లో ఉన్నది టైం బేస్డ్, అవుట్పుట్ బేస్డ్, ప్రీమియం బోనస్ ప్లాన్స్. ఇవి మాత్రమే ఉన్నాయి. ఇంతకు ముందు చాలా ఉండేవి ఓల్డ్ సిలబస్ లో, బట్ న్యూ సిలబస్ లో కొన్ని ఉంచానని ఆ కొన్ని విషయాలు మనం నేర్చుకుంటే చాలు. ఒకటి టైం బేస్డ్ పేమెంట్, రెండోది యూనిట్స్ బేస్డ్ పేమెంట్, మూడోది ప్రీమియం బోనస్ మెథడ్స్. రైట్ నా? ఈ 3 మెథడ్స్ మీద మనం డిస్కషన్ కొంచెం జాగ్రత్తగా నేర్చుకోవాలి. రైట్? రైట్ నా? మ్యూట్ చేసి. సో ఇక్కడ ఉన్నదంతా కూడా ఆల్రెడీ చేసాము. ఇక్కడ నేను ఇందాక చెప్పిన థియరీ ఉంది, అబ్జర్వ్ చేస్తే. సో వేజ్ ఈక్వల్ టు అవర్స్ వర్క్ ఇంటూ రేట్ పర్ అవర్. అదే అవుట్పుట్ బేస్డ్ అయితే కనుక పీస్ రేట్ సిస్టమ్ అని కూడా అంటాం. దానికి ఇంకో పేరేంటి పీస్ రేట్ సిస్టమ్. టైం బేస్డ్ అంటే టైం రేట్ సిస్టమ్. అవుట్పుట్ బేస్డ్ అంటే పీస్ రేట్ సిస్టమ్. పీస్ అంటే పీసెస్, నెంబర్ ఆఫ్ యూనిట్స్. రైట్ అండి? పీస్ రేట్ సిస్టమ్. సో దీనిలో ఫస్ట్ వన్ స్ట్రైట్ పీస్ రేట్. దాని అర్థం యూనిట్స్ ప్రొడ్యూస్డ్ ఇంటూ రేట్ పర్ యూనిట్. రైట్? స్ట్రైట్ పీస్ రేట్. ఇంతకుముందు చాలా మెథడ్స్ ఉన్నాయి అవుట్పుట్ లో. రైట్? అవేమి మనకి లేవు, నన్ను ఇప్పుడు తీసేసాడు. ఓల్డ్ సిలబస్ లో ఉన్నాయి, న్యూ సిలబస్ లో లేవు. సరే ఇవి రెండు చాలా ఈజీ. మూడోది ప్రీమియం బోనస్ మెథడ్స్ ఉన్నాయని చెప్పాను మన సిలబస్ లో. ప్రీమియం బోనస్ మెథడ్స్ లో ఇప్పుడు ఏవైతే మనం నేర్చుకుంటామో ఇవి చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ మాక్సిమం వీటి మీద వస్తుంది. రైట్? ఓకే. సో ఈ డిస్కషన్ కన్నా ముందు ఒక చిన్న కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది చెప్పిన తర్వాత మనం ప్రీమియం బోనస్ ప్లాన్స్ కి తర్వాత డిస్కస్ చేద్దాం. So before going into discuss about the premium bonus plans, we have to discuss about the efficiency calculation. Dilip. Yes sir. Most important అనేది ఎందుకంటే ఇది తర్వాత చాలా చాప్టర్స్ లింక్ అవుతుంది. ఎఫిషియన్సీ క్యాలిక్యులేషన్. ఒక లేబర్ ఎఫిషియెంట్ గా పనిచేస్తున్నారా లేదా అన్న ఆర్గనైజేషన్ ఎలా డిసైడ్ చేస్తున్నారు? టైం బుక్ ప్రకారం సార్. టైం బుక్ ప్రకారం చూసి చెప్పగలరా? అంటే టైం బుక్ లో ఒక జాబ్ కోసం 2 hours స్పెండ్ చేశాడు అని ఉంటే చెప్పగలరా? యూనిట్స్ కూడా ఎన్ని ప్రొడ్యూస్ చేశాడు చూడాలి. యూనిట్స్ కూడా ఎన్ని ప్రొడ్యూస్ చేసే కొంచెం చెప్పగలరా? వాటిని బేస్ కింద తీసుకుని ఆర్గనైజేషన్ ఏం ఫిక్స్ చేస్తుంది అన్న స్టాండర్డ్. మీకు గుర్తుందా? ఆర్గనైజేషన్ లేబర్ కి ఏం పెడుతుందని నేర్చుకున్నాం స్టార్టింగ్ లో సమ్ చేసినప్పుడు కూడా చెప్పా, ఒక స్టాండర్డ్ ఫిక్స్ చేస్తుంది అని. అవునా కదా? స్టాండర్డ్ ఫిక్స్ చేస్తుంది అని చెప్పా. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టాండర్డ్ చెప్తాను, దాన్ని బట్టి నాకు ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ కేసు ఆర్గనైజేషన్ పెట్టిన స్టాండర్డ్ ఏంటంటే 10 units 1 hour. ఇది నా స్టాండర్డ్. 1 hour లో ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి? 10 units. అది స్టాండర్డ్ ఎఫిషియన్సీ అన్నమాట. అంటే ఆర్గనైజేషన్ ప్రకారం అలా చేసావు యు ఆర్ గుడ్. అంతకన్నా తక్కువ చేస్తే 1 hour స్పెండ్ చేసావు కానీ 8 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసావు అంటే దాని అర్థం
inefficient sir. ఇన్ఎఫిషియంట్. 1 hour స్పెండ్ చేసావు 12 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసావు దాని అర్థం Skilled sir. The Skilled skill or lab. efficient. అంతే కదా Yes sir. రైట్. ఇప్పుడు చూడు జాగ్రత్తగా యాక్చువల్ డేటా నేను నీకు ఇస్తున్నాను. ఇది స్టాండర్డ్ రూల్ కదా అది. Yes sir. యాక్చువల్ డేటా ఎలా జరిగిందంటే వర్కర్ ఎక్స్ అనేవాడు 10 hours స్పెండ్ చేశాడు. వర్కర్ ఎక్స్ అనేవాడు ఏం చేశాడు 10 10 hours hours. స్పెండ్ చేశాడు. స్పెండ్ చేసి 1100 యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేశాడు. సారీ 110 యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేశాడు. ఓకేనా? Yes sir. అప్పుడు వీడు ఎఫిషియెంటా ఇన్ఎఫిషియెంటా? Efficient sir. వెరీ గుడ్ చెప్పావు. ఎఫిషియన్సీ ఎంత ఎఫిషియెంట్ చెప్పు 10 units sir. పర్సెంటేజ్. Correct. ఎఫిషియన్సీ షుడ్ బి ఎక్స్ప్రెస్ ఇన్ పర్సెంటేజ్. ఇదే ప్రాబ్లం. 10%. 10%. సరే ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం చెప్పి ఎఫిషియన్సీ పర్సెంటేజ్. N units extra produce చేసాడు by చెప్పు నువ్వే చెప్పు ఎలాగని చెప్పచ్చు. క్యాలిక్యులేట్ ఆలోచించు. సో పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేసేప్పుడు రెండు మెథడ్స్ ఉన్నాయి. ఒకటి యూనిట్స్ ని కంపేర్ చేసి చెప్పచ్చు, రెండోది అవర్స్ ని కంపేర్ చేసి చెప్పచ్చు. ద ఎఫిషియన్సీ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఎ పీస్ బేసిస్ ఆర్ ఆన్ ఎ టైం బేసిస్. ఓకేనా? yes sir. దిలీప్ కాన్సన్ట్రేట్ చేయి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కాన్సన్ట్రేట్ చేయాలి. యూనిట్స్ బేస్ లో ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం అనుకున్నాం. వాడి యొక్క ఎఫిషియన్సీని యూనిట్స్ బేస్ లో చెప్దాం అనుకున్నాం. మొత్తానికి అయితే నీకు క్లియర్ గా తెలుసు వాడు ఎఫిషియెంట్ ఇన్ఎఫిషియెంటా. Efficient sir. వాడు ఎంత ఎఫిషియెంట్ పర్సెంటేజ్ చెప్పాలన్నమాట. జాగ్రత్తగా అర్థం చేయాలి. యూనిట్స్ బేస్ లో చెప్పాలంటే ఆర్గనైజేషన్ యొక్క యూనిట్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 10 స్టాండర్డ్ రూల్ units. 10 units per hour. 1 hour కి 10 యూనిట్స్ కదా. అప్పుడు యూనిట్స్ బేస్ లో నేను చెప్పాలనుకో, ఒకవేళ ఇదే 10 hours కి స్టాండర్డ్ ఏంటి అని క్వశ్చన్ అడుగుతాను. ఇదే 10 hours కి ఏమడుగుతాను? స్టాండర్డ్. Standard. బట్ 10 hours 100 పని చేశాను కదా. Yes sir. ఇదే 10 hours కి స్టాండర్డ్ ఏంటి? 10 hours 100 units. ప్రొడ్యూస్ చేయాలి. 100 units sir. 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి. అదే కదా రూల్. Yes sir. అంటే వీడికి ఉన్న యాక్చువల్ డేటా ప్రకారం కంపేర్ చేయాలంటే 110 ని 10 తో కంపేర్ చేస్తామా? చేయకూడదు. No sir. హవర్ ని ఈక్వలైజ్ చేయాలి లేదా యూనిట్స్ ని ఈక్వలైజ్ చేయాలి. ఓకేనా? Yes sir. 10 hours కి 100 యూనిట్స్ అన్న. బట్ అదే 10 hours కి ఈక్వలైజ్ చేసాను చూడు. హవర్స్ ఏం చేశాను? Equalize. ఈక్వలైజ్. యాక్చువల్ గా అదే 10 hours కి ఎన్ని ప్రొడ్యూస్ చేశాడు? 110 sir. 110 కదా. ఇప్పుడు దీన్ని పర్సెంటేజ్ లో చెప్పాలనుకుంటే Yes sir. 10 divided by 110 డివైడ్ బై 100 ఇంటూ 100 అంటానా? 100 బై 110 ఇంటూ 100 అంటానా? వాటి పర్సెంటేజ్ 110 డివిజన్ 100. అప్పుడే కదా ఎక్కువ పర్సెంట్ వస్తుంది. 100 కన్నా. Yes sir. 100 కన్నా ఎక్కువ వస్తాను కదా ఎఫిషియెంట్ అని అర్థం. Yes sir. 100 ఈజ్ ఏ స్టాండర్డ్. ఓకేనా? 100 ఈజ్ ఏ స్టాండర్డ్. సో ఇప్పుడు దీని ప్రకారం చూస్తే వాడు ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 110 sir. సో ఎఫిషియన్సీ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ లైక్ ఇండెక్స్ నెంబర్. మీకు గుర్తుందా? స్టాటిస్టిక్స్ లో ఉంటుంది. స్టాటిస్టిక్స్ ఫౌండేషన్ లో ఇండెక్స్ నెంబర్ లో చెప్తాం. ఇండెక్స్ నెంబర్ బేస్ ఇస్ 100. ఓకేనా? 125 ఇండెక్స్ నెంబర్ అనుకో. దాని అర్థం ఏంటి? 100 కన్నా 25% ఎక్కువ ఉంది. Yes sir. అంటే ఎఫిషియన్సీ ఎంత పర్సెంటేజ్ అర్థం? 10%, 25%. ఇక్కడ ఎఫిషియన్సీ దీని ప్రకారం ఎంత అని చెప్పొచ్చు? 10% ఎక్కువ ఉంది. ఇక్కడ నేను చేసినటువంటి ఈ క్యాలిక్యులేషన్ కి ఫార్ములా రూపంలో అయితే అలా చెప్తాను. ఆ 110 ఏంటి అన్నది? Actual units produce. యాక్చువల్ యూనిట్స్ బై 100 ఏంటన్నా? Standard units. ఇంటూ 100. ఓకేనా? Yes ఇది sir. క్యాలిక్యులేషన్ ప్రొసీజర్. అర్థమవుతుంది. చాలా ఈజీ థింగ్ అన్న. బెస్ట్ ఫార్ములా కోసం నేను క్యాలిక్యులేషన్ చూపిస్తాను అంతే. ఓకేనా? Yes sir. మరి ఇదే ఇప్పుడు హవర్స్ బేస్ లో కూడా చెప్పచ్చా? Yes sir. వాట్ ఇస్ ద స్టాండర్డ్? ఇందాక అనుకున్నాం 10 hours. 1 hour కి 10 units sir. 10 యూనిట్స్ కదా. ఓకేనా? సో 10 hours కి అయితే కనుక ఎన్ని యూనిట్స్? 100 units. ఇది హవర్స్ ని ఈక్వలైజ్ చేయడం కోసం. అందుకని స్టాండర్డ్ ఇలా రాయాలి. నేను మళ్ళీ చెప్తాను చూడు. 10 యూనిట్స్ ఎన్ని అవర్స్ అనుకున్నాం? 1 hour కదా. Yes sir. హవర్స్ ని ఈక్వలైజ్ చేయడం కోసం హవర్స్ ని ఈక్వలైజ్ చేసాం. ఇక్కడ చూడు హవర్స్ ని. ఇప్పుడు యూనిట్స్ ని ఈక్వలైజ్ చేయాలంటే యూనిట్స్ అంటే హవర్స్ కావాలంటే యూనిట్స్ ని ఈక్వలైజ్ చేయాలి. Yes sir. జాగ్రత్తగా నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్ ఉంది. యాక్చువల్ ఏం జరిగింది చెప్పు? 110 units sir. ఎన్ని హవర్స్ లో? 10 hours. ఓకే, ఇది యాక్చువల్ గా జరిగింది కదా.
Yes, sir. ఇదే 110 యూనిట్స్ నేను ప్రొడ్యూస్ చేయాలనుకుంటే యాజ్ పర్ ది స్టాండర్డ్ ఎన్ని అవర్స్ టైం తీసుకుంటుంది? 11 hours, sir. ఎంతనా? 11 hours. 11 అవర్స్. అర్థమవుతుంది కదా నీకు? Yes, sir. అంటే ఇప్పుడు నువ్వు 10 అవర్స్ లో చేయాల్సి 11 అవర్స్ లో చేయమన్న పని ఎన్ని గంటల్లో పని చేసావు? 10 hours, sir. అంటే తక్కువ టైంలో కానీ పని చేస్తే Efficient, sir. ఎఫిషియంట్. సేమ్ అవుట్పుట్ యాక్చువల్ అవుట్పుట్ ని తక్కువ టైంలోనే నువ్వు కంప్లీట్ చేసావు అంటే దాని అర్థం యు ఆర్ ఎఫిషియంట్. ఇక్కడ చూడు ఎఫిషియన్సీ పర్సెంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది? దేని డివైడ్ చేయాలి? 11/10 10/11? 10/11. 11 hours by 10 hours into 100 అంతేనా కదా? Yes, sir. అంటే ఎంతనా? ఏదైనా 110%. ఎఫిషియన్సీ పర్సెంటేజ్ సేమే కదా? Yes, sir. కానీ ద ఎక్స్ప్రెషన్ ఇస్ డిఫరెంట్. The percentage is same, but it can be expressed in units point of view and it can be expressed from Hours point. hours point of view. లో ఫార్ములా చెప్పు. 11 ఏంటి? Standard, sir. 11 is Standard hours. standard hours. ఓకేనా? Yes, sir. 11 By ఏంటిది? actual. Standard hours for how many units? 11 hours అనేది Actual units produced. ఆ యాక్చువల్ యూనిట్స్ ప్రొడ్యూసర్ కి స్టాండర్డ్ అవర్స్ కనబెడతాం. ఓకేనా? Yes, sir. డివిజన్ Actual hours for actual units produced. యాక్చువల్ అవర్స్ ఫర్ యాక్చువల్ యూనిట్స్. యాక్చువల్ యూనిట్స్ అని చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే యాక్చువల్ అవర్స్ ఇస్ ఆల్వేస్ ఫర్ యాక్చువల్ యూనిట్స్. Yes. ఓకేనా? సో నువ్వు సింపుల్ గా గుర్తుపెట్టుకున్నాను ఇక్కడ యాక్చువల్ అవుట్పుట్ అంటే ఏవో యాక్చువల్ అవుట్పుట్ ఏవో యాక్చువల్ యూనిట్ డివిజన్ స్టాండర్డ్ యూనిట్స్ దట్స్ కాల్డ్ స్టాండర్డ్ అవుట్పుట్. స్టాండర్డ్ అవుట్పుట్ ఈస్ ఫర్ దిలీప్. స్టాండర్డ్ అవుట్పుట్ ఈస్ ఫర్ Standard hours. స్టాండర్డ్ అవుట్పుట్ ఈస్ ఫర్ Standard hours. యాక్చువల్ అవర్స్. చూడు నేను ఇదే 10 అవర్స్ కదా స్టాండర్డ్ కనిపెట్టి కదా ఎఫిషియన్సీ కట్టాను. Yes, sir. ఈ ప్రమాదం ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ చూసేటప్పుడు క్యాలిక్యులేషన్ చేయగలుగుతారు ఈజీగా, కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అన్న? సో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? క్యాలిక్యులేషన్ చూస్ చేసేయచ్చు కానీ దాన్ని రిప్రజెంట్ చేసే ఫార్ములా చెప్పినప్పుడు ప్రాబ్లం వస్తుంది. స్టాండర్డ్ అవుట్పుట్ ఈజ్ ఫర్ యాక్చువల్ అవర్స్, స్టాండర్డ్ హవర్స్ ఈజ్ ఫర్ Actual unit. Yes. అర్థమవుతుందన్నా? సో AO by SO into 100 is formula for calculation of efficiency in unit space. అలాగే ఇదే నన్ను చెప్పు ఫార్ములా. Standard hours. H by AH AH. is a formula for expression of efficiency in hours space. Yes, sir. Is it clear, Dilip? Yes, sir. ఒకసారి అందరూ కూడా దీన్ని కాన్సిడర్ చేయనా? చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎఫిషియన్సీ క్యాలిక్యులేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ యాజ్ వెల్ యాజ్ యువర్ ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో రెండిట్లో కూడా ఇది ఇంపార్టెంట్. సో ఎఫిషియన్సీ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఐదర్ ఇన్ యూనిట్స్ ఆర్ ఇన్ అవర్స్. యూనిట్స్ బేస్ ఫార్ములా AO by SO into 100. AO means actual output, SO means standard output. Standard output refers to expected output for actual hours. క్యాలిక్యులేట్ చేసుకో. ఇది ఎక్స్పెక్టేషన్ 1 hour కి 10 యూనిట్స్ ఇది ఎక్స్పెక్టేషన్. యాక్చువల్ అవర్స్ 10 hour కి అయితే కనుక ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి యాజ్ పర్ ద రూల్ అని మాట్లాడితే 110 యూనిట్స్. దాన్ని మనం ఏమంటాం? ఎక్స్పెక్టెడ్ యూనిట్స్. రైట్ అండ్ సారీ 10 hours కి 100 యూనిట్స్ ఇది ఎక్స్పెక్టెడ్ యూనిట్స్. 1 hour కి 10 యూనిట్స్ అన్నప్పుడు 10 hours కి 100 యూనిట్స్. అదే 10 hours కి నేను హవర్స్ ని ఈక్వల్ చేశాను. ఏం కంపేర్ చేయడానికి? యూనిట్స్ గా. ఏదైనా ఒకటి కంపేర్ చేయాలంటే పక్కన బేస్ సేమ్ ఉండాలి. రైట్ అన్న? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఫౌండేషన్ స్టూడెంట్స్ ని కంపేర్ చేసి వాళ్ళ మార్క్స్ కంపేర్ చేయాలంటే వాళ్ళిద్దరు ఫౌండేషన్ స్టూడెంట్స్ అయి ఉండాలి. ఫస్ట్ బేస్ కామన్ లేకుండా నువ్వు కంపేర్ చేయకూడదు. ఇప్పుడు నేను 2 యూనిట్స్ ని కంపేర్ చేస్తా. వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ యూనిట్స్ టు బి ప్రొడ్యూస్డ్ యాజ్ పర్ ది కంపెనీ, వాట్ ఆర్ యాక్చువల్లీ ప్రొడ్యూస్డ్. ఈ యూనిట్స్ ని కంపేర్ చేయాలంటే సైడ్ లో ఏముండాలి? కామన్ హవర్స్ కామన్. సో స్టాండర్డ్ అవుట్పుట్ ఈస్ అన్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఫర్ standard output and 100 units is expected output for actual hours work. Standard output is an expected output for actual hours work. Right now, next ఇప్పుడు hours కు చూడండి. SH AO దగ్గర ప్రాబ్లం లేదు. యాక్చువల్ ఏం జరిగితే తీసుకుంటాం. బట్ SH వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అవర్స్? స్టాండర్డ్ అవర్స్. ఎక్స్పెక్టెడ్ ఆర్ స్టాండర్డ్ అలా అనొచ్చు. వాట్ ఈస్ ద స్టాండర్డ్ అవర్స్ అని అంటే ఏం చెప్పాలి నేను? హవర్స్ ని కంపేర్ చేయాలంటే ద యూనిట్ షుడ్ బి సేమ్.
హవర్స్ ని కంపేర్ చేయండి, యూనిట్స్ ఎలా ఉండాలి సేమ్. సో 110 యూనిట్స్ 10 అవర్స్ టైం తీసుకుని ప్రొడ్యూస్ చేశాడు. అదే 110 యూనిట్స్ ని యాక్చువల్ యూనిట్స్ ని ఆర్గనైజేషన్ అయితే ఎంత టైం ఇచ్చేది, అదే కదా కంపేర్ చేయగలం. అదే 110 యూనిట్స్ అంటే ఏంటివి యాక్చువల్ యూనిట్స్. సో స్టాండర్డ్ అవర్స్ refers to expected hours for actual units. Standard output refers to expected output for actual hours. So standard is a calculation based on actual. If it is hours based calculation for actual output, if it is output based calculation for actual hours, right now ఇది calculation ఫార్ములా అనేది ఎఫిషియన్సీ క్యాలిక్యులేషన్ పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్ ఫార్ములా. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే దీన్ని అడగచ్చు. మరి రమ్య అర్థమైందని అనేది ఎస్ సార్. నెక్స్ట్ దీనిలో నాయుడు ఎఫిషియన్సీ క్యాలిక్యులేషన్ అర్థమైందా? మార్కండేయులు ఎస్ సార్ అర్థమైంది సార్. ఎవరికైనా దీనిలో ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఆలోచించుకోండి, ఒక నిమిషం గ్యాప్ ఇస్తాను. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎఫిషియన్సీ పర్సెంటేజ్. చెప్పమ్మా వెంకటలక్ష్మి. ఎస్ సార్. అర్థమైందా నాన్న? అర్థమైంది సార్. చెప్పు అయితే, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఎఫిషియన్సీ ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇన్ యూనిట్స్? Actual units produced by standard units into hundreds. Okay, what is meant by standard units? Standard units are the expected units expected units for actual production. actual Production. hours. Actual hours. Okay. ఇప్పుడు చూడు, ఇక్కడ నీకు అబ్జర్వ్ చేయాలి చెప్తున్నాను నేను. స్టాండర్డ్ 100 యూనిట్స్ ఎలా వచ్చింది? ఇది నువ్వు 110 యూనిట్స్ ని 100 తో కంపేర్ చేసావు. ఎందుకు 100 తో కంపేర్ చేసావు? ఆ 100 ఎలా వచ్చింది? అర్థమవుతుందా? యాక్చువల్ 110 యూనిట్స్ కదా నాన్న. మరి 100 తో ఎందుకు కంపేర్ చేసావు? ఎందుకంటే 110 వాడు ప్రొడ్యూస్ చేయడానికి ఎంత టైం తీసుకున్నాడు? 10 hours తీసుకున్నాడు. అదే 10 hours కి ఆర్గనైజేషన్ రూల్ ప్రకారం ఎంత అనే కదా కంపేర్ చేయగలం. ఎస్ సార్. అంటే ఆ 10 hours కి నువ్వు కనిపెట్టిన యూనిట్స్ ఏమంటావు? స్టాండర్డ్ యూనిట్స్. స్టాండర్డ్ యూనిట్స్. స్టాండర్డ్ అవుట్పుట్ ఇస్ an expected output for actual hours. Actual hours కదా 10. ఎస్ సార్. ఓకేనా? అలాగే సిమిలర్ గా ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయి. హవర్స్ బేస్ లో నువ్వు క్యాలిక్యులేట్ చేస్తే, అమ్మా అందరిది కూడా ఒకసారి వీడియోస్ ఆన్ ఆఫ్ అవుతున్నాను, దయచేసి ఎవరు కూడా వీడియోస్ ఆన్ చేయకండి. ఇప్పుడు ముగ్గురికి వీడియోస్ ఆనే ఆఫ్ చేస్తారు. సో దయచేసి అలాంటి పని చేయకండి. అది ఆటోమేటిక్ గా జరుగుతుందా, అనుకోకుండా జరుగుతుందా? ఓకే రైట్. సో అలాగే నన్ను వెంకటలక్ష్మి చెప్పు. ఇప్పుడు నేను హవర్స్ ని కంపేర్ చేయాలనుకున్నాను. హవర్స్ బేస్ లో 110 యూనిట్స్ కి 10 hours టైం యాక్చువల్ గా తీసుకున్నాను. దీన్ని 11 hours తో ఎందుకు కంపేర్ చేశాను? అదే 110 యూనిట్స్ ని ఆర్గనైజేషన్ రూల్ లో అయితే కనుక ఎన్ని అవర్స్ టైం తీసుకున్నాడు అదే కదా కంపేర్ చేస్తాం. ఎస్ సార్. అంటే ఎక్స్పెక్టెడ్ అవర్స్, స్టాండర్డ్ అవర్స్ refers to for actual production. expected hours for actual hours. Actual production. Yes sir. అర్థమవుతుందా నేను చెప్పాను నేను? Yes sir. Right. This is the concept of efficiency. So efficiency theory చెప్పాను. అలాగే నేను పేమెంట్ సిస్టమ్ లో 2 పేమెంట్ సిస్టమ్స్ గురించి చెప్పాను. ఒకటి టైమ్ రేట్ సిస్టమ్, దాని ప్రకారం వేజెస్ ఈక్వల్స్ టు హవర్స్ వర్క్డ్ ఇంటూ రేట్ పర్ అవర్. రెండోది అవుట్పుట్ బేస్డ్ సిస్టమ్, దట్ ఇస్ కాల్డ్ పీస్ రేట్ సిస్టమ్. దాని ప్రకారం కాస్ట్ వేజెస్ ఈక్వల్స్ టు యూనిట్స్ ప్రొడ్యూస్డ్ ఇంటూ రేట్ పర్ యూనిట్. రైట్. Now we have to discuss about the premium bonus plans, most important formulas. Examination point of view labor chapter నుంచి లైక్ మెటీరియల్స్ ఎలా అయితే EOQ స్టాక్ లెవెల్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అని చెప్పాను, అలాగే లేబర్ చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ టాపిక్ ప్రీమియం బోనస్ ప్లాన్స్. ఈ ప్లాన్ నుంచి క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, మెజారిటీ పర్సెంటేజ్. రైట్. ఓకే. యూజ్ దీస్ మెథడ్స్, స్టాండర్డ్ టైమ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ పర్ఫార్మింగ్ ఏ జాబ్. ఇందాక చెప్పా, ఏ ఆర్గనైజేషన్ ఒక స్టాండర్డ్ ఫిక్స్ చేసుకుంటుంది. అంటే ఈ ప్రీమియం బోనస్ ప్లాన్స్ అప్లై చేయాలంటే ఆర్గనైజేషన్ ఏముండాలి, ఒక స్టాండర్డ్ ఫిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్డ్ నుంచి అబ్జర్వ్ చేసి చెప్పు, ఈ వర్డ్ లో ఏముంది ఇక్కడ? బోనస్ అని ఉంది కదా.
బోనస్ అంటే ఏమై ఉంటది చెప్పమ్మా శివ మార్కండేయులు. సార్ బోనస్ అంటే ఏంటి? అంటే స్టాండర్డ్ యూనిట్స్ కన్నా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే ఎక్స్ట్రా ఇక్కడ పేమెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం, ఓకేనా? పేమెంట్ బోనస్ అంటే ఎడిషనల్ పేమెంట్, అంటే రెగ్యులర్ గా ఇచ్చేటువంటి సాలరీ, వేజెస్, డిఏ లాంటివి కాకుండా వాడికి ఏమి ఇస్తున్నాం? బోనస్ ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తాం. ఆ ఎక్స్ట్రా పేమెంట్ ఏమంటాం? బోనస్. బోనస్ ఎవరికైనా ఎప్పుడు ఇస్తాం? ఒక ఆర్గనైజేషన్ లో ఒక లేబర్ కి బోనస్ ఎప్పుడు ఇస్తాం? ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తారు. వెరీ గుడ్, ఎఫిషియన్సీ. అందుకే ముందే ఎఫిషియన్సీ గురించి మాట్లాడుతున్నాం. అంటే వాడు పెట్టిన టైం కన్నా తక్కువ టైంలో పని చేయాలి, లేదా వాడు చెప్పిన యూనిట్స్ కన్నా ఎక్కువ యూనిట్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి. మీనింగ్ అర్థమవుతుందా? టైం అయితే తక్కువ టైంలో కంప్లీట్ చేయాలి, అది యూనిట్స్ అయితే ఎక్కువ యూనిట్స్. రెండిట్లో ఏం చేసినా వాడు అర్థం ఏంటి? ఎఫిషియెంట్. ఎఫిషియన్సీ అయితే వాడికి ఏం వచ్చు? బోనస్. అంటే ఇప్పుడు ఈ ప్లాన్స్ లో ఆ ప్రీమియం అంటే బోనస్ అన్నమాట, ఎడిషనల్ పేమెంట్. అంటే రెగ్యులర్ పేమెంట్ కాకుండా ఎడిషనల్ గా వాడికి పేమెంట్ ఇస్తాం. ఒక 10 గంటలు పనిచేసాడు అనుకో, హవర్లీ బేస్ అనుకో, 10 hours ఇంటూ 100 రూపీస్ ఇస్తాం అనుకో. అది కాకుండా ఎక్స్ట్రా ఇస్తే పేమెంట్ ప్రీమియం బోనస్ ప్లాన్. అర్థమవుతుందా నాన్న? ఓకే, జాగ్రత్తగా అర్థం. ఇవి టైం బేస్డ్ సిస్టమ్స్ అన్న. ప్రీమియం బోనస్ ప్లాన్ మెథడ్స్ ఆర్ టైం రేట్ సిస్టమ్, జనరల్లీ టైం రేట్ సిస్టమ్, రైట్? ఇంకా చూడండి, మ్యూట్ చేశాను మార్కండే. The worker guaranteed his daily wages except a bar system. దాని ఇవన్నీ కూడా ఓల్డ్ సిస్టమ్ అని థియరీ ఉంచాడు, కానీ మన సిలబస్ లో లేవు, అవసరం లేదు. If his output is below the up to standard, below and up to standard, in case the task is completed in less than the standard time, save time is shared between employer. So వాళ్ళిద్దరూ షేర్ చేసుకుంటారంటే వాడు ఎలా షేర్ చేసుకుంటారు, వాడి లేబర్ కంట్రోల్ ఎలా చేస్తాడు, అవుట్పుట్ ని ఎలా పెంచుకుంటాడు. నేను ఆల్రెడీ స్టార్టింగ్ లో ఒక పాయింట్ చెప్పాను. లేబర్ కంట్రోల్ ఫస్ట్ రెడ్యూసింగ్ ది కాస్ట్ పెర్ యూనిట్, లేబర్ కాస్ట్ పెర్ యూనిట్. లేబర్ కాస్ట్ ని తగ్గించడానికే లేబర్ కంట్రోల్ అని అంటాం. ఆ తగ్గించిన తర్వాత మరి బెనిఫిట్ వస్తుంది కదా ఆర్గనైజేషన్ కి, ఆ బెనిఫిట్ ని ఇద్దరు ఎలా షేర్ చేసుకుంటారు అనేది ప్రీమియం బోనస్. జాగ్రత్తగా అర్థం. ఫస్ట్ ప్లాన్ ఈజ్ హాల్సే. హాల్సే అని కూడా ఒక పర్సన్, ఓకేనా, ఒక పర్సన్ కనిపెట్టాడు కాబట్టి దాని పేరు హాల్సే ప్లాన్. ఈ ప్లాన్ లో సింపుల్ ఈ ఫార్ములా నుంచి నీకు అర్థమైపోతున్నాను, జాగ్రత్తగా అర్థం. వేజెస్ ఈక్వల్స్ టు, నేను ఇక్కడ రాస్తాను మళ్ళీ ఒకసారి. వేజెస్ ఈక్వల్స్ టు జనరల్ పేమెంట్ ప్లాన్ ఏంటి? టైం రేట్ సిస్టమ్ లో హవర్స్ వర్క్డ్ ఇంటూ రేట్ పెర్ హవర్. నార్మల్ ఏంటి? హవర్స్ వర్క్డ్ ఇంటూ రేట్ పెర్ హవర్ ప్లస్ నన్ను జాగ్రత్తగా హవర్స్ టైం టేకెన్ ఇంటూ టైం రేట్ అంటే రేట్ పెర్ హవర్. సో బేసిక్ పేమెంట్ ప్లస్ అంటే ఎడిషనల్ గా ఇస్తున్నాడు. ఇందాక చెప్పి ఎక్సెస్ ఇస్తే దాని ఏమంటాం? బోనస్ ప్లాన్ అంటాం, ప్రీమియం బోనస్ ప్లాన్స్. సో ఎక్సెస్ ఏమిస్తాడంట? నువ్వు ఎంత టైం సేవ్ చేస్తే దానిలో 50% నీకు, రైట్? ఇంటూ వేజ్ రేట్. నువ్వు ఎంత టైం సేవ్ చేస్తే అంత ఎక్స్ట్రా నీకు ఇస్తాం, రైట్? సో ఇట్ ఈస్ 50% ఆఫ్ టైం సేవ్డ్ ఇంటూ రేట్ పర్ అవర్. 50% ఆఫ్ టైం సేవ్డ్ ఇంటూ రేట్ పర్ అవర్, రైట్? ఇది హాల్సే ప్రకారం ఫార్ములా. హాల్సే ప్రకారం ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. హవర్స్ వర్క్ ఇంటూ రేట్ పర్ అవర్, ఇది జనరల్ వేజ్ పేమెంట్ టైం బేస్డ్ సిస్టమ్ ప్లస్ ఇది కాకుండా ఇంకా ఏమిస్తున్నాం మనం? ఇది కాకుండా ఇంకోటి ఏమిస్తున్నాం మనం వాడికి? 50% ఆఫ్ ది టైం సేవ్. సో టైం సేవ్డ్ లో 50% కూడా మనం ఇస్తాం. వాడు ఎంత టైం సేవ్ చేశాడు ఆ అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ వాడు 2 hours టైం సేవ్ చేశాడు. సేవ్ చేసిన దాని మీద ఎంత పేమెంట్ చేయాలో దానిలో 50% వీడికి ఇస్తాం, 50% ఆర్గనైజేషన్ తీసుకుంటాం. సరే మొత్తం వీడికి ఇవ్వాలి కదా, మొత్తం వాడికి ఇవ్వాలి, రైట్? ఇద్దరు షేర్ చేసుకుంటారు. ఇందాక చెప్పా ద బెనిఫిట్ ఈజ్ షేర్డ్ బై 2 people, ఎంప్లాయర్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయీ. హాల్సే వాడు చెప్పాడు నన్ను 50% తీసుకుని సేవ్ చేసుకో, షేర్ చేసుకో, 50% ఎంప్లాయీకి 50% నువ్వు తీసుకో ఈ ప్లాన్ ప్రకారం. దాని పేరేంటి? హాల్సే. హాల్సే వాడు ఎలా చెప్తే రోవాన్ వచ్చి ఇంకో ప్లాన్ చెప్పాడు. సో రోవాన్ అని ఇంకొక పర్సన్ ఉంటాడు నన్ను, రోవాన్ ప్లాన్. వీడేం చెప్తున్నాడో అబ్జర్వ్ చేస్తే సేమ్ టు సేమ్ నన్ను ఇందాకలాగే హవర్స్ వర్క్డ్ ఇంటూ రేట్ పెర్ అవర్, ఇది బేసిక్ పేమెంట్ ప్లస్ ఇది కాకుండా అడిషనల్ గా ఏమి ఇస్తాడంటే వాడు టైం టేకెన్ లేదా హవర్స్ వర్క్డ్. మన రూల్ ప్రకారం అయితే హవర్స్ వర్క్డ్ డివైడ్ బై స్టాండర్డ్ టైమ్ ఆర్ టైం అలౌడ్. హవర్స్ వర్క్డ్ బై టైం అలౌడ్ ఇంటూ టైం సేవ్డ్ ఇంటూ రేట్ పెర్ అవర్. నువ్వు అబ్జర్వ్ చేయి, ఇందాక ఇదే ఉంది కానీ ఇక్కడ ఎడిషనల్ పాయింట్ ఒకటి పెట్టాడు. ఇక్కడ ఏం పెట్టాడు అన్న? హాల్సేల్ ఎడిషనల్ క్యాలిక్యులేషన్ లో
బోనస్ కి పెట్టిన కండిషన్ హాఫ్ 50%. రోవాన్ లో పెట్టిన కండిషన్ పర్సంటేజ్ డేటా చెప్పకుండా ఏం చెప్తాడు, ఒక రూల్ చెప్తాడు, అవర్స్ వర్క్డ్ బై టైం అలౌడ్. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఫార్ములాస్ మళ్ళీ ఒకసారి. హాల్సే ప్రకారం ఫార్ములా ఏంటి? నేను అడిగిన పర్సన్ నాకు సమాధానం చెప్పండి. అమ్మ రమ్య, సార్ హాల్సే ప్రకారం వేజెస్ పేమెంట్స్ ఫార్ములా ఏంటి చెప్పు. మామూలు బేసిక్ పేమెంట్ నెంబర్ ఆఫ్ అవర్స్ వర్క్డ్ ఇంటూ అవర్స్ Rate per వర్క్డ్ ఇంటూ రేట్ పర్ అవర్. ప్లస్ ఎస్ సార్. ప్లస్ హాల్సే ప్రకారం రూల్ ఏంటి? 50% ఆఫ్ 50% ఆఫ్ టైం సేవ్డ్. టైం సేవ్డ్ ఇంటూ రేట్ పర్ అవర్. ఎస్ సో సార్. టైం సేవ్డ్ ఇంటూ రేట్ పర్ అవర్ మారదు, అవర్స్ వర్క్డ్ ఇంటూ రేట్ పర్ అవర్ మారదు. ఓకేనా? ప్లస్ మారదు, కానీ మధ్యలో ఉన్న హాఫ్ పెడితే హాల్సే. మరి రోవన్ అయితే అక్కడ ఏం పెడతాం మధ్యలో? అవర్స్ వర్క్ బై టైం అలౌడ్ సార్. ఓకేనా? అవర్స్ వర్క్డ్ బై టైం, అంటే ఎలా చేసిన టైంలో Time ఎంత allowed. టైం స్పెండ్ చేస్తాం. ఓకేనా? సో దీన్ని Yes, sir. కొంచెం ఇన్ డీటెయిల్ గా అనాలిసిస్ చేయాలి, నేను చెప్తాను. సో ఫస్ట్ ఫార్ములా అయితే గుర్తు పెట్టుకుని తినాలి అందరూ కూడా. ఎస్ సార్. అవర్స్ వర్క్డ్ బై టైం అలౌడ్. రైట్ అండి. సో క్వశ్చన్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 6. ఫస్ట్ 2-3 క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. తర్వాత దీని యొక్క ఇంపాక్ట్ అర్థమయ్యేలాగా ఒక క్వశ్చన్ ఉంది, అప్పుడు నేను చెప్తాను ఆ ఫార్ములా యొక్క ఇంపాక్ట్ ఏంటి, ఆ ఫార్ములా ఎందుకు అలా డిజైన్ చేశారు అనేది అర్థమయ్యేలాగా ఒక క్వశ్చన్ ఉంది. ఆ ఇలిస్ట్రేషన్ ఉంది, అది మనం తర్వాత సాల్వ్ చేద్దాం. బిఫోర్ దట్ ఫార్ములా గుర్తుపెట్టుకుని ఫార్ములా వే సమస్య. క్వశ్చన్ నెంబర్ 6 నాన్న చూద్దాం. ఈ క్వశ్చన్ ఎంతమందికి అర్థమవుతుందో, ఎంత ఫార్ములా ఈజీగా చేస్తాం. క్యాలిక్యులేట్ ది ఎర్నింగ్స్ ఆఫ్ ది వర్కర్ అండర్ ది హాల్సే. హాల్సే ప్రకారం చూస్తే వర్కర్ కి ఎంత పేమెంట్ చేస్తాం, వాడికైతే ఎర్నింగ్ అర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాస్ట్ వాట్ ఇట్ మే బి రెండు ఒకటే. ద రిలవెంట్ డేటా ఈజ్ as follows. రేట్ పెర్ అవర్ ఈజ్ 60, టైం అలౌడ్ ఈజ్ 8. అలౌడ్ అంటే ఆర్గనైజ్ ఇచ్చినటువంటి స్టాండర్డ్ టైం. టైం టేకెన్ 6 hours, టైం సేవ్డ్ 2 hours అన్ని వాడే చెప్పేస్తారు. హాల్సే ప్రకారం వేజెస్ ఎంత అని అంటారు. వేజెస్ క్యాలిక్యులేట్ చేస్తాం అండర్ హాల్సే సిస్టమ్. అండర్ హాల్సే సిస్టమ్ వేజెస్ ఎంత అని అడుగుతున్నాను. మార్కండేయులు చెప్పినానా వేజెస్ క్యాలిక్యులేషన్ ఫార్ములా ఏంటి? wages equal to time taken into time rate plus 50% of time saved into time rate. టైం సేవ్డ్ ఇంటూ రేట్ పర్ అవర్. ఓకేనా? అవర్స్ వర్క్డ్ ఎన్ని? అవర్స్ వర్క్డ్ ఎంత, ఎన్ని అవర్స్ పని చేశాడు? 6 hours sir. ఇంటూ ఒక కవర్ కి ఎంత? 60 rupees sir. నార్మల్ గా ఎవరైనా ఒక 6 గంటలు పని చేస్తే 60 into 6 రూపీస్ కదా పే చేయాలి. Yes sir. అది టైం రేట్. దీన్ని ఏమంటాం? అవర్స్ వర్క్డ్ ఇంటూ రేట్ పర్ ఏ సిస్టమ్ ఇది? ఇక్కడ వరకు పేమెంట్ ఆపేస్తే ఏ సిస్టమ్? Halsey. టైం రేట్ సిస్టమ్. Yes sir. టైం రేట్ సిస్టమ్ ఫార్ములా ఏంటి? అవర్స్ వర్క్డ్ ఇంటూ రేట్ పర్ అవర్. Rate per hour. Yes sir. ఎన్ని గంటలు పని చేస్తే అన్ని గంటలు, ఎంత టైం ఎంత రేట్ అయితే అంత ఇచ్చేస్తాం కదా. కానీ ఈ Yes, sir. సిస్టమ్ వల్ల ఏమవుతుందంటే జనాలు ఎఫిషియెంట్ గా పనిచేయరు, వర్కర్స్. Yes sir. వాడికి చెప్తాం ఏమని, బాబు నువ్వు ఎఫిషియెంట్ గా పనిచేస్తే నేను అడిషనల్ బోనస్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను నీకు వర్క్ ఇస్తున్నాను, అది 8 hours లో పనిచేయాలి, కానీ నువ్వు తొందరగా కంప్లీట్ చేసావు అనుకో, నేను నీకు ఏమిస్తాను, నువ్వు ఎంత టైం సేవ్ చేస్తే దానిలో నీకు బోనస్ ఇస్తాను. Yes sir. అదే అడిషనల్ అన్నమాట. ఇలా చెప్తే వాడు ఎఫిషియెంట్ గా పనిచేస్తాడు చేయడా? చేస్తా sir. చేస్తాను కదా. సో 50% అంటే 50/100 దట్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ ఎంత టైం సేవ్ చేశాడు? 2 hours sir. 2 hours into 16 అని అబ్జర్వ్ చేయాలి. 2 hours సేవ్ చేశాడు కదా. ఒకవేళ వాడికి Yes, ఇది sir. చెప్పలేదు అనుకో, 8 hours కూర్చుని పని చేస్తే ఉపయోగం ఉంటది కదా. అలా నెమ్మదిగా పని చేసుకుంటూ వెళ్తాడు, బద్ధకంగా చేసుకుంటూ వెళ్తాడు, లేజినెస్ వస్తుంది. అది చెప్తే 8 hours లో పని 6 hours చేయడం వల్ల ఆర్గనైజేషన్ కి ఎంత టైం మిగిలింది? 2 hours మిగిలింది sir. ఆ వర్కర్ దగ్గర 2 hours మిగిలిందంటే ఆ 2 hours వర్కర్ వెళ్ళి ఇంకో ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తాడు కదా. అప్పుడు యూనిట్స్ Yes, sir. ఏమవుతాయి? పెరుగుతాయి సార్. పెరుగుతాయి కదా. అలాగే ఈ టైం సేవ్ Yes, sir. చేయడం వల్ల దీనిలో వచ్చే ఈ బెనిఫిట్ ఏదైతే ఉందో, టైం సేవ్ చేసావో ఆ బెనిఫిట్ ఎవరు సేవ్ చేసుకుంటున్నారు? ఇప్పుడు ఎంప్లాయర్ ఎంప్లాయీ సార్. ఎంప్లాయీకి ఎంత ఇస్తున్నాం? 50%. 50% sir. Yes sir. ఓకేనా? ఆర్ఆర్లు 360 ప్లస్ 360 plus 60 sir. 60. సో దట్ ఈక్వల్స్ టు 420 sir. క్యాలిక్యులేషన్ అర్థమైందేనా? Yes sir. Yes sir. అంతేనా? సో ఈజీగా కాదు, అర్థమవుతుందా లేదా మీనింగ్ ఇది?
అర్థమవుతుంది సార్. ఇదే క్యాలిక్యులేషన్ లో 50% బదులు ఒక రూల్ పెట్టాడు అనుకో, ఏంటి ఆ రూల్? అవర్స్ వర్క్డ్ బై టైం అలౌడ్. ఎస్ సార్. టైం అలౌడ్ అంటే స్టాండర్డ్ టైం. ఓకేనా? ఎస్ సార్. స్టాండర్డ్ టైం Yes, sir. స్టాండర్డ్ అవర్స్ నీ ఇష్టం, ఎలాగైనా అవర్స్ వర్క్డ్ బై స్టాండర్డ్ అవర్స్, స్టాండర్డ్ టైం, ఎస్ సార్. టైం అలౌడ్ ఎలాగైనా మాట్లాడచ్చు. ఈ రూల్ పెడితే హాఫ్ బదులు అప్పుడు దాని పేరేంటి? రావన్ ప్రీమియం ప్లాన్. రావన్ ప్రీమియం ప్లాన్. వెరీ గుడ్. ఇప్పుడు రావన్ ప్లాన్ ప్రకారం క్వశ్చన్ నెంబర్ 7 కూడా సేమ్ మోడల్ క్వశ్చన్, ఒకటే క్వశ్చన్ రావన్ ప్లాన్ లో అడుగుతున్నాడు. చెప్పేస్తావా? ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. రావన్ ప్లాన్ ప్రకారం వేజెస్ ఎంత క్యాలిక్యులేట్ చేద్దాం? ఫార్ములా ఏంటి మళ్ళీ? టైం టేకెన్ ఇంటూ రేట్ పర్ అవర్ ప్లస్ టైం టేకెన్ బై టైం అలౌడ్ ఇంటూ టైం సేవ్డ్ ఇంటూ రేట్ పర్ అవర్. టైం టేకెన్ బై టైం అలౌడ్ ఇంటూ టైం సేవ్డ్ ఇంటూ రేట్ పర్ అవర్. సో ఇది మారదు కదా నాన్న? సార్. సో హవర్స్ వర్క్ ఎంత? టైం టేకెన్ ఎంత? 6 hours 6 into 60 ప్లస్ ప్లస్ టైం 2/8 బై అలౌడ్ 8 సార్. 8 ఇంటూ సేవ్డ్ 2 hours సార్. ఇంటూ రేట్ పర్ అవర్ 60. చూడు 60. ఇది సేమే. మధ్యలో ఎంత వచ్చింది చూడు? రేషియో 6/8 అంటే ఎంత రేషియో నాన్న? 0.75 అంటే 75%. ఇందాక హాల్సీ ఎంత ఇస్తున్నాడు? 50 సార్. హాల్సీ 50 ఇస్తున్నాడు, కానీ రావన్ ఏం చేస్తున్నాడు? 75% ఇస్తున్నారు సార్. కానీ రావన్ యొక్క పర్సంటేజ్ ఫిక్స్ 75 కాదు. ఒకవేళ 7 ఉంటే తగ్గిపోతుంది సార్. 87.5%. అవునా కదా? ఎస్ సార్. ఎస్ సార్. అంతేనా కదా నాన్న? అంతే సార్. ఒకవేళ ఇది 8 ఉంటే 1% సార్. ఎస్ సార్. ఇది 4 ఉంటే 50% సార్. 50%. ఇది 3 ఉంటే క్యాలిక్యులేట్ చేస్తున్నావా? 37%. 3. ఎస్ సార్. అంటే టైం టేకెన్ తగ్గుతూ ఉంటే రేషియో పెరుగుతుంటుంది సార్. రేషియో తగ్గిపోతుంది, ఎస్ సార్. పర్సంటేజ్ తగ్గిపోతుంది, వాడికి ఇచ్చే బెనిఫిట్ తగ్గిపోతుంది. ఎస్ సార్. టైం టేకెన్ పెరుగుతూ ఉంటే వాడికి ఇచ్చేటువంటి వచ్చే బెనిఫిట్. ఎస్ సార్. కానీ ఇది 9 ఉండే ఛాన్స్ ఉంటుందా? ఎస్ సార్. నో సార్. 9/8 కూడా ఉండే ఛాన్స్ ఉందా? ఉండొచ్చు సార్, ఒకవేళ ఎందుకు అన్ఎఫిషియెంట్ అయితే. అన్ఎఫిషియెంట్ అయితే సార్. ఇన్ఎఫిషియెంట్ అన్నవాడు. ఎందుకంటే 9 ఉందంటే అసలు సేవింగే లేనట్టు కదా. సేవింగ్ ఏమవుతుంది ఆటోమేటిక్ అప్పుడు? 0. నిజంగా 9 అవర్స్ అంటే టైం 8 అవర్స్ టైం ఇస్తే నువ్వు 9 అవర్స్ తీసుకున్నావు అనుకో, 9/8% ఎక్కువ వస్తుంది, కానీ సేవ్డ్ ఎంత అవుద్ది? 0 సార్. 0. అప్పుడు నా యొక్క బోనస్ ఎంత వస్తుంది? టోటల్ వాల్యూ 0 తో మల్టిప్లై చేస్తే 0 సార్. బోనస్ 0. అంటే వాడికి ఇచ్చే అమౌంట్ కేవలం 9 అవర్స్ వర్క్ చేసినందుకు 9 into 60 ఇస్తాం తప్ప వాడికి బోనస్ ఏమి? ఎస్ సార్. అది జనరల్ గా ఇద్దరికి అప్లై అవుతుంది. ఏది హాల్స్ అయినా రవా అయినా సేమ్ టు సేమ్. ఇచ్చిన టైం Yes, కన్నా sir. తక్కువ టైంలో చేయాలి తప్ప ఇచ్చిన టైం కన్నా ఎక్కువ టైం తీసుకోకూడదు. తీసుకుంటే Okay. ఆటోమేటిక్ గా నీకు తెలిసాడు ఎఫిషియెంట్ పర్సన్ కాదు, వాడికి బోనస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఎస్ సార్. సో ఇంతకీ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత? 6 into 60 360 360 ప్లస్ ఇక్కడ ఎంత వచ్చింది? 360 plus 6 90. 6/8 90. అంటే 75% into 2 into 60 అంటే ఎంతనా? 90 సార్. 120 into 75%. 90 సార్. 90. ఓకేనా? సో 360 Total plus 450 90 sir. అంటే ఎంత? 450 సార్. 450. అంటే ఇక్కడ బోనస్ ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా? ఎక్కువ వచ్చింది సార్. ఎక్కువ వచ్చింది. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతున్నాను మార్కండేయులు. ఎస్ సార్. అంటే ఇప్పుడు నేను ఏమంటానంటే హాల్సే కన్నా రావన్ ఎక్కువ బోనస్ ఎక్కువ ప్రీమియం ఇస్తుంది, ఒప్పుకుంటావా? బోనస్ ఎక్కువ ఇస్తుంది, ఒప్పుకుంటావా? అన్ని కేసుల్లోనే కుదరదు కదా. కుదరదు. అన్ని కేసుల్లోనే కుదరకపోవచ్చు కదా సార్. కుదరకపోవచ్చు. ఎస్ సార్. ఎప్పుడు ఎక్కువ ఉంటుంది ఎప్పుడు తక్కువ ఉంటుంది చెప్పగలవా? ఎస్ సార్. సో మార్కండేయులు అడిగిన క్వశ్చన్ అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. ఎప్పుడు ఎక్కువ ఉంటుంది ఎప్పుడు తక్కువ ఉంటుంది చెప్పగలమా? పోనీ చెప్పొచ్చు సార్. ఎలాగా? టైం సేవ్డ్ ఎలాగా? రైట్, ఇంకో పర్సన్ అడుగుతాం. దిలీప్
ఎస్ సార్ దిలీప్ ఇదంతా విన్నావా? విన్నాను సార్. హాల్సేలో బోనస్ ఎంత వచ్చింది? టోటల్ 420 వచ్చింది సార్. ఆల్చలో బోనస్ 420 అంటే ఎంత? 60 రూపీస్ బోనస్. 60 సార్. రావాలని ఎంత వచ్చింది బోనస్? 90 సార్. అంటే ఇప్పుడు నేను అంటున్నాను కన్క్లూషన్ రావన్ విల్ గివ్ హైయర్ బోనస్ వన్ కంపేర్ టు హాల్సే అంటాను. రైటా రాంగా అంటే మార్కండేల్ రాంగ్ అన్నాడు. నువ్వేమంటావు? రాంగ్ సార్. రాంగ్. ఓకే, మరి రావన్ ఎక్కువ బోనస్ ఎప్పుడు ఇస్తుంది, తక్కువ బోనస్ ఎప్పుడు ఇస్తుంది? సేమ్ కాదు, ఎక్కువ బోనస్ ఇవ్వదన్నావు, మరి తక్కువ ఎప్పుడు ఇస్తుంది? టైం సేవ్డ్ తక్కువ ఉంటే టైం సేవ్డ్ ఎక్కడైనా ఒకటే కదా. టైం సేవ్డ్ ఎక్కడ ఎంత ఉంటుందో అక్కడ టైం సేవ్డ్. ఇందాక చెప్పా ఈ ఫార్ములా ఈ పార్ట్ సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ లాస్ట్ పార్ట్ రెండు సేమే. ఇక్కడ ఇది కంపేర్డ్ విత్ హాఫ్, అంతే కదా. ఎస్ సార్. అంటే ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయి, అంటే ఇప్పుడు నువ్వు కంపేర్ చేసావు అనుకో, టైం టేకెన్ బై టైం అలౌడ్, ఇంతే కదా నీ ఫార్ములా. ఎస్ సార్. నేను అర్థమవుతుంది నేను చెప్తున్నాను. ఎస్ సార్ అర్థమైంది. ద హాఫ్ ఈజ్ ఈక్వల్స్ టు టైం టేకెన్ బై టైం అలౌడ్ కదా. అంటే దీని అర్థం ఆర్గనైజేషన్ ఇచ్చిన టైం కన్నా హాఫ్ టైంలో, అంటే 2 ఇస్తే 1 అవర్, 2 అవర్స్ ఇస్తే 1 అవర్, 200 అవర్స్ ఇస్తే 100 అవర్స్. ఎస్ సార్. అంటే ఆర్గనైజేషన్ ఇచ్చిన టైం అలౌడ్ అంటే ఆర్గనైజేషన్ ఇచ్చిన టైం స్టాండర్డ్ టైం, దానిలో 50% వరకు నువ్వు చేస్తే, అంటే నీకు 100 అవర్స్ టైం ఇస్తుంది అనుకో, ఎన్ని గంటలు పని చేయాలి? 50 hours. అలా పని చేస్తే హాల్సే రౌండ్ రెండు ఒకటే. ఎందుకంటే రెండిట్లోనే కొన్ని గేమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ 100 అవర్స్ తీసుకున్నాం, 100 by 50 by 100 అంటే ఎంత వచ్చింది ఇది? 50%. ఆ 50% అంటే హాల్సేల్ కూడా ఎంత? 50%. అంటే ఇచ్చిన టైంలో హాఫ్ టైంలో నేను కంప్లీట్ చేస్తాను అనుకో, నేను ఎఫిషియెంట్. బోనస్ రెండు చోట్ల ఏమొస్తుంది? సేమ్ సార్. సేమ్ వస్తుంది. అలా కాకుండా నేను 100 అవర్స్ టైం ఇస్తే 60 అవర్స్ స్పెండ్ చేశాను అనుకో, అంటే నీకు కొంచెం ఎక్కువ టైం, అంటే నేను తక్కువ టైం సేవ్ చేశాను అనుకో, ఎస్ సార్. సేవింగ్ తక్కువ అనుకో, హాల్సే ఎంత ఇస్తుంది నాకు బోనస్? 50%. 50% ఇస్తుంది. కానీ ఇది ఎంత ఇస్తుంది చెప్పు రావానా? 60% ఇస్తుంది. ఎస్ సార్. అవునా కదా? ఎస్ సార్. అంటే నేను ఆర్గనైజేషన్ ఇక్కడ ఏం చేస్తున్నా అబ్జర్వ్ చేస్తే, ఒకవేళ 40 అవర్స్ లో స్పెండ్ చేశాను అనుకో నేను టైం, అంటే 100 అవర్స్ టైం ఇచ్చాడు, కానీ ఎన్ని గంటలు కంప్లీట్ చేస్తాను? 40 సార్. అంటే సేవింగ్ ఎంత? 40. సేవ్డ్ అవర్స్ ఎన్ని? 60 సార్. అంటే 60 అవర్స్ సేవింగ్ అనేది హాల్సేల్ అయినా సారీ హాల్సేల్ అయినా రోమన్ అయినా సేమే కదా. ఎస్ సార్. కానీ హాల్సేల్ ఇచ్చే బోనస్ ఎంత? 50% సార్. 60 అవర్స్ మీద 50% బోనస్ ఇచ్చేస్తారు, అవునా కదా? ఎస్ సార్. కానీ రావాన్ వాడు ఎంత బోనస్ ఇస్తున్నాడు చూడు, 40% సార్. అంటే ఏం చేస్తున్నాడు? బోనస్ ఏం చేస్తున్నాడు రోమన్ లో? తగ్గిస్తున్నాడు సార్. ఎందుకు తగ్గిస్తున్నాడు? నువ్వు ఆలోచించి సమాధానం చెప్పు. ఎందుకు 50 అవర్స్ కన్నా ఎక్కువ టైం స్పెండ్ చేస్తానో ఎక్కువ బోనస్ ఇస్తున్నాడు? 50 అవర్స్ అంటే 50 అంటే నా ఉద్దేశం ఇచ్చిన టైం కన్నా 50%, ఓకేనా? ఎస్ సార్. ఇచ్చిన టైం కన్నా 50 అవర్స్ తో 50% తో కంప్లీట్ చేసేస్తే ఇద్దరికి ఒకటే బోనస్. కానీ ఇచ్చిన టైం కన్నా 50% కన్నా కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాం, సేవింగ్ ఉంది కానీ కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాం, అప్పుడు బోనస్ ఏం చేస్తాడు? కొంచెం ఎక్కువ ఇస్తున్నాడు. అదే ఇచ్చిన టైంలో 50% కన్నా కొంచెం ఇంకా తక్కువ టైంలో చేసాం, అప్పుడు బోనస్ ఏం చేస్తున్నాడు? తగ్గిస్తున్నాడు. తగ్గిస్తాడు. అలా ఎందుకు ఇస్తాడు రావండి? అర్థమైందా? క్వశ్చన్ అర్థమైందా? ఎస్ సార్ అర్థమైంది సార్. ఆలోచించు. ఇప్పుడు ఇది నీకు అర్థమైపోతే ఇంకా రెండింటి యొక్క డిఫరెన్స్ నీకు అర్థమైపోతుంది. ఇంకెవరైనా? రమ్య సార్. చెప్పమ్మా, ఎందుకు అలా ఎక్కువ తక్కువ ఇస్తున్నాడు చెప్పు. ఐడియా రావట్లేదా? అంటే కంపెనీకి ఎవరు మాట్లాడుతున్నారు? ఫస్ట్ పేరు చెప్పి మాట్లాడండి. మార్కండేయులు సార్. మార్కండేయులు సార్. అంటే కంపెనీకి ప్రీమియం అమౌంట్ ఎక్కువ పే చేయాలి కదా సార్, ఒకవేళ అందుకని చెప్పి కొంచెం ప్రీమియం అమౌంట్ తగ్గించడానికి అలా చేస్తున్నారు సార్. మళ్ళీ ఒకసారి చెప్పినాను. ప్రీమియం అమౌంట్ కొంచెం తగ్గించడానికి సార్, అంటే మరి ఎక్కువ సేవ్ చేస్తుంటే ఎక్కువ ఇవ్వాలి కాబట్టి దాంట్లో తక్కువ అంటే ఎక్కువ సేవ్ చేస్తే ప్రీమియం పేమెంట్ తక్కువ ఇస్తున్నాడుగా, ఎక్కువ సేవ్ చేస్తే ఇంకా తక్కువగా ఇస్తాడు రావాల్లో. ఎస్ సార్, అందుకే సార్ ఎక్కువ సేవ్ చేస్తే కొంచెం తక్కువ ఇస్తున్నాడు సార్, మళ్ళీ ప్రీమియం పెరగకుండా ఉండడానికి. మళ్ళీ ఒకసారి నాకు అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి.
అంటే ఇప్పుడు ఎక్కువ సేవ్ చేసానికి ఎక్కువ ఇస్తే నార్మల్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ లో ఎక్కువ సేవింగ్ అంటే ఏ కేసు? లాస్ట్ కేసేనా? ఎస్ సార్. లాస్ట్ కేసులో నీకు బోనస్ ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? తక్కువ వస్తుంది సార్. మరి నువ్వు ఎక్కువ సేవ్ చేస్తే తక్కువ బోనస్ వస్తున్నప్పుడు ఆర్గనైజేషన్ మంచిదే కదా. ఎస్ సార్, ఆర్గనైజేషన్ మంచి కోసం ఇస్తున్నారు సార్ అలాగా. ఓకే, ఆర్గనైజేషన్ కి మంచి జరగాలి కాబట్టి ఇలా ఇస్తున్నారా? ఎస్ సార్. మరి హాల్సీ అప్లై చేస్తే హ్యాపీగా 50% వచ్చేది కదా ఈ కేసులో కూడా. ఎస్ సార్, అన్నిట్లో 50% వస్తుంది సార్. మరి ఆర్గనైజేషన్ కి బెనిఫిట్ ఏంటంటే వాడికి బోనస్ తగ్గిస్తే ఆడు అసలు హ్యాపీగా ఫీల్ అవుతారా? ఎందుకు ఇంత కష్టపడి నేను ఎఫిషియెంట్ గా పనిచేసాను ఫీల్ అవడా? అవుతారు సార్. మరి అవుతారు కదా. కానీ వాడు అలా అవ్వకూడదు. ఎందుకనంటే ఆర్గనైజేషనే ఎంత టైం ఇస్తుంది చెప్పు? 8 hours సార్. 100 hours. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ అని చెప్పిన 100 hours. ఎస్ సార్. ఈ 100 hours లో మరి నేను చెప్పిందే బెస్ట్ టైం అంటే నువ్వు మంచి పర్సన్ అని నువ్వు దాన్ని తగ్గించావంటే వెరీ గుడ్. అలా అని చెప్పి నువ్వు బీభత్సంగా తగ్గించావు అనుకో దానివల్ల ఏ ఎఫెక్ట్ అవుతుంది? 100 గంటల్లో పని చేయమంటే 20 గంటలు పని చేస్తే అంటే దానివల్ల ఏ ఎఫెక్ట్ అవుతుంది? వాడు పెట్టిన స్టాండర్డ్. స్టాండర్డ్ అంటే వాడి యొక్క ఎఫిషియన్సీ నిజంగా ఉంది కానీ వాడు సరిగ్గా పని చేయట్లేదని అర్థం. అసలు కావాలని ఎక్కడో మిస్టేక్ చేసి ఎగ్గొడుతున్నాడు అని అర్థం పని. వర్కర్ ని కంట్రోల్ చేయడం కోసం వాడు పని చేయాలి, అలాగే క్వాలిటీ ఉండాలి కదా. సో క్వాలిటీ అనేది తగ్గిపోతుంది ఇప్పుడు ఒకవేళ తక్కువ టైంలో కంప్లీట్ చేస్తే. సో రోవన్ అనేవాడు ఏం చేస్తాడంటే ఆర్గనైజేషన్ లో వర్కర్ యొక్క క్వాలిటీ తగ్గకుండా కంట్రోల్ చేయడం కోసం ఈ మెథడ్ ని తీసుకున్నాడు. ఇప్పుడు చూడు, ఆర్గనైజేషన్ 100 గంటలు ఇచ్చింది. సో నేను పని చేయమనుకో, నీకు రోవన్ అప్లై చేస్తాననుకో, వాడి మినిమం ఎన్ని గంటల్లో పని చేస్తాడు? 50 సార్. 50 కాదు, ఇంకా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటే అంటే 100 hours కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఆర్గనైజేషన్ స్టాండ్ పెట్టిందంటే దానికి టైం కూడా 100 hours పడుతుందనే కదా. ఒక 10 or 15 hours అటు ఇటు అవుతుంది కానీ మరి 50 hours అంటే 20 hours కంప్లీట్ 80 hours సేవ్ చేయడం అంటే సాధ్యం అవుతుంది ఎవరికైనా? అవ్వదు కదా. అర్థమవుతుందని నేను చెప్పాను. అంటే అప్పుడు వర్కర్ ఎప్పుడైనా కావాలని బోనస్ కోసం ప్లాన్ చేసి తెలివిగా క్వాలిటీని ఎఫెక్ట్ చేస్తూ ప్రొడక్షన్ చేశాడు అనుకో, వాడికి బోనస్ ఇక్కడ ఎక్కువ వస్తుందో తక్కువ వస్తుందో? రావాలో తక్కువ వస్తుంది సార్. అలా తక్కువ వస్తుంది అనుకో, అప్పుడు ఆటోమేటిక్ ఏం చేస్తాడు? అయ్యో బాబా అనవసరంగా ఎంత తక్కువ టైంలో చేస్తాను, మరీ దారుణం. ఇంకొంచెం రెగ్యులర్ ప్రొసీజర్ లో ప్రాపర్ గా ప్లానింగ్ తో చేద్దాం. 100 hours ఇస్తానంటే నాకు 80 hours వరకు ఓకే, 90 hours ఓకే, లేదా 50 hours వరకు కూడా ఓకే. నేను అంతకన్నా డౌన్ అయితే నా బాస్ ఏమవుతుంది? ఇంకా బాగా తగ్గిపోతుంది. సో అంటే నేను నా యొక్క యాక్టివిటీని ప్రాపర్ గా చేయాలి అని చెప్పి ఎంప్లాయీ ఆలోచించుకోవాలి. ఆర్గనైజేషన్ కి వాడు మరీ దారుణంగా తక్కువ టైంలో కంప్లీట్ చేస్తే వాడు ఎక్కడో మిస్టేక్ చేస్తారు కాబట్టి వాడికి కట్టింగ్ అనేది జరగాలి, అంటే వాడి యొక్క బోనస్ తగ్గింది. అందుకని రావాలి. అదే ఈ కంట్రోల్ మెథడ్ ఏదైతే ఉందో అది హాల్సీలో ఉందా? లేదు సార్. ఎందుకంటే హాల్సీలో నువ్వు ఎంతైనా సేవ్ చేయి, ఏదైనా సేవ్ చేయి. నువ్వు 100 గంటలు ఇచ్చిందని 10 గంటలు చేస్తావు చేసేయి, కానీ ఎంత బోనస్ ఇస్తాడు? 50%. ఏదైనా ఆపిచ్చేస్తాడు. నువ్వు సేవ్ చేసిన దానిలో 90 గంటలు సేవ్ చేస్తావు, 90 గంటలు ఆపిచ్చేస్తావు. అంటే దానిలో లేబర్ కంట్రోల్ ఎక్కడ ఉంది? దానిలో లేబర్ సరిగ్గా చేస్తున్నారా లేదా, ఎఫిషియెంట్ ఉందా? లేదు. క్లియరేనా? అర్థమైందా? అర్థమైంది. ఎవరికైనా ఏమైనా డౌట్స్? మరి రమ్య అర్థమైందా నాన్న? ఎస్ సార్, అర్థమైంది సార్. ఓకే, నెక్స్ట్ రఘురామ్. అర్థమైంది సార్. ఓకేనా? సో అనుకున్న టైంలో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఇంకొంచెం డీటెయిల్ గా ఇప్పుడు నేను ఇందాక ఏదైతే చెప్పానో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్వశ్చన్ నెంబర్ 9 ఉంది. సో పోనీ ఒక పని చేద్దాం, 9 చేసేద్దాం ఫస్ట్. 9 కూడా కాదు, 9 రైట్. క్వశ్చన్ నెంబర్ 9 రఘురామ్.
Raghuram? Raghuram, నా వాయిస్ వినబడుతుందా నాన్న? yes sir. Log time Question అది number రావట్లేదు. 9. Question number 9 సాల్వ్ చేద్దాం. ఓకేనా? Yes sir. ఓకే. క్వశ్చన్ నెంబర్ 9 లో ఫస్ట్ పాయింట్ ఏ. బోనస్ పెయిడ్ అండర్ ద హాల్సే with bonus 50% of time saved is equals to bonus paid under the Rowan system when this statement is hold good. ఎప్పుడు ఇది రైట్ అవుతుందని అంటే రెండు చోట్ల బోనస్ ఎప్పుడు సేవ్ అవుతుందా అంటే హాల్సేల్లోని రోవన్లోని. ఇందాకే చెప్పా రెండు చోట్ల కామన్ తీసుకుంటే అన్ని క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది, ఇక్కడ హాఫ్ హాల్సేలో ఇక్కడ మిగులుతుంది. రఘురామ్ రఘురామ్ వాయిస్ నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది. Hello sir. మ్యూట్ చేశాను, మ్యూట్ చేసి. ఈ వాయిస్ నాకు రావట్లే. మణికంఠ మణికంఠ మా వాయిస్ కొంచెం గట్టిగా మాట్లాడాలమ్మా, వినపడట్లేదు. మణికంఠ నువ్వు కూడా మ్యూట్ చేసే. వంశిక yes sir. వంశిక ఇది చెప్పు. సో ఇందాకే నేను చెప్పుకున్నాను హాల్సే రోవన్ రెండు చోట్ల రెండింటిని ఈక్వలైజ్ చేస్తే హాఫ్ ఈజ్ ఈక్వల్స్ టు Time taken by time allowed sir. టైం టేకెన్ బై అంటే దీని అర్థం ఆర్గనైజేషన్ ఇచ్చిన టైంలో 50% లోపు నేను కంప్లీట్ చేసేస్తే రెండు చోట్ల బోనస్ ఏముంటది, Equal గా ఉంటుంది. ఈక్వల్ గా ఉంటుంది. అదే ఫస్ట్ స్టేట్మెంట్ యొక్క ఆన్సర్. ఓకేనా? Yes sir. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు చూడు. ద టైమ్ అలౌడ్ ఫర్ ద జాబ్ ఇస్ 8 hours. నీకు టైం అలౌడ్ 8 hours అంట. 8 hours టైం ఇచ్చిందంట. ద హవర్లీ రేట్ ఇస్ 8 rupees. రేట్ పెర్ హవర్ కూడా 8 rupees అంట. ప్రిపేర్ ఏ స్టేట్మెంట్ షోయింగ్ ది బోనస్ ఎర్న్డ్, బోనస్ ఎంత, టోటల్ ఎర్నింగ్స్ ఎంత, హవర్లీ ఎర్నింగ్స్ ఎంత, అలాగే అండర్ హాల్సే సిస్టమ్ విత్ 50% బోనస్ టైం సేవ్డ్ అండ్ రోవన్ సిస్టమ్ ఆఫ్ ఈచ్ హవర్ సేవ్డ్ ప్రోగ్రెస్లీ. అంటే రెండు సిస్టమ్స్ లో కూడా హాల్సేలో రోవన్లో రెండు సిస్టమ్ లో కూడా ఈచ్ హవర్ సేవ్డ్ ప్రోగ్రెసివ్లీ. అంటే నీకు ఎన్ని టైం ఇచ్చాడు, ఎంత టైం ఇచ్చాడు, 8 hours ఇచ్చాడు సార్. అంటే ఒక్కొక్క 1 hour సేవ్ చేసుకుంటూ అన్ని కేసెస్ ని ఆలోచించమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ 1 hour టైం సేవ్ చేశాడు అనుకున్నాను, దాని అర్థం టైం టేకిన్ ఎంత, Time taken equals to 7 hours sir. 7. ఒకవేళ 2 hours టైం సేవ్ చేశాడు అనుకో, టైం టేకిన్ ఎంత, 6 hours sir. ఇలా అన్ని కేసెస్ లో కూడా హాల్సేల్ లో బోనస్ ఎంత, రోవన్ లో బోనస్ ఎంత, హాల్సేల్ లో ఎర్నింగ్స్ ఎంత, రోవన్ లో ఎర్నింగ్స్ ఎంత, ఎఫెక్టివ్ హవర్లీ ఎర్నింగ్స్ రెండు స్ట్రీమ్ లో ఎంత అని క్వశ్చన్ అడుగుతాను. ఓకేనా? Yes sir. సో ఈ క్వశ్చన్ నేను ఇక్కడ ఉన్న స్టేట్మెంట్ నే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఈజీగా అర్థమైపోతుంది, పెద్ద కష్టమేమి కాదు. దీనికి ఏం మనం కష్టపడి చేయాల్సిన అవసరం లేదు. ఎవరికైనా స్టేట్మెంట్ అర్థం కాకపోతే నన్ను అడగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండర్డ్ టైం అంటే ఆర్గనైజేషన్ పెట్టిన టైం సార్. అంటే ఎంతది క్వశ్చన్ లో 8 hours సార్. 8 hours. ఇది ఏ కేసులో అయినా మారుతుందా? మారదు సార్. మారదు. టైం సేవ్డ్ ఎలా చేయమంటున్నాడు వాడు? టైం సేవ్డ్ ఈచ్ అవర్ ఈచ్ అవర్ ప్రోగ్రెసివ్ గా చేయమన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కేసులో టైం సేవ్ లేదనుకుంటా, తర్వాత 1 hour, ఆ తర్వాత ఇంకో 1 hour, అలా 1 hour పెంచుకుంటూ వెళ్ళమన్నాడు. ఓకేనా? ఎస్ సార్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఫస్ట్ కేసు చూడు, టైం టేకెన్ 8 hours. స్టాండర్డ్ టైం. టైం టేకెన్ కూడా ఎంత? 8 hours. ఎందుకు 8 hours వచ్చింది? టైం సేవ్ చేయలేదు కాబట్టి సార్. సేవ్డ్ 0 కాబట్టి. అప్పుడు నా ఎర్నింగ్స్ ఎంత అవుతాయి? బేసిక్ వేస్ ఎంత? రేట్ పర్ అవర్ అని చెప్పాడు, 8 rupees అని చెప్పాడు సార్. ఎన్ని గంటలు పనిచేసాడు వీడు? 8 hours సార్. సో 8 into 8 అవునా కదా? ఎస్ సార్. అంటే 64 ఇస్ ద బేసిక్ వేజెస్. బేసిక్ వేజెస్ అంటే ఇప్పుడు చూడు, హాల్సేల్ అయినా రోవన్ అయినా ఫస్ట్ పార్ట్ హవర్స్ వర్క్డ్ ఇంటూ రేట్ పర్ అవర్ ఇస్ నోన్ యాజ్ బేసిక్ వేజెస్. ఎస్ సార్. సెకండ్ పార్ట్ పేరేంటి? బోనస్. బోనస్. అర్థమవుతుందా? ఫస్ట్ పార్ట్ పేరు బేసిక్ వేజ్, సెకండ్ పార్ట్ పేరు బోనస్. బోనస్. ఆ ఫస్ట్ పార్ట్ అనేది హాల్సేల్ అయినా రోవన్ అయినా సేమా కదా? సేమ్ సార్. మరి సెకండ్ పార్ట్ బోనస్ అనేది మారుతుంది సార్. మారుతుంది. ఎందుకంటే హాల్సేల్ లో బోనస్ ఎంత పర్సెంటేజ్? 50% సార్. బోనస్ రోవన్ లో టైం టేకెన్ బై టైం అలౌడ్ ఇంటూ టైం సేవ్. అదవుతుందా? ఇదే చెప్పచ్చు. 50%. సి అంటే టైం సేవ్డ్ ఇంటూ 8 అంటే రేట్ పెర్ అవర్. ఏ సిస్టమ్ ఇది? హాల్సే సార్. రోవన్ లో
బోనస్ ఫార్ములా ఏంటి? టైం టేకెన్ బై టైం అలౌడ్ ఇంటూ టైం టేకెన్ అంటే సి, ఏ అంటే టైం అలౌడ్, బి అంటే టైం సేవ్డ్ ఇంటూ 8. నేను యాక్చువల్ గా ఇది ఇక్కడ రాస్తుంటాను, ఇది ఇక్కడ రాస్తుంటాను. ఓకేనా? ఓకే సార్. ఏదైనా ఒకటే కదా. ఎస్ సార్. ఓకేనా? రైట్. సో బి యాక్చువల్ అవర్స్ బై ఏ స్టాండ్ అవర్స్. సో ఒక్కొక్కసారి వీడి టైం సేవ్ ఇక్కడ రాస్తాడు, ఇది ఇక్కడ రాస్తాడు. సో జనరల్ గా సి ఎప్పుడు ఇక్కడ ఉంటే మంచిది టైమ్స్, ఎందుకంటే రెండు చోట్ల టైం సేవ్డ్ ఇంటూ రేట్ పర్ అవర్ కామన్. ఇక్కడ బి బై ఏ, బి అంటే అలౌడ్ యాక్చువల్ హవర్స్ వర్క్డ్ బై హవర్స్ టేకెన్, టైం టేకెన్ బై టైం అలౌడ్, ఎలాగైనా మనం మాట్లాడచ్చు. అదే 50% వేస్తే బోనస్ హాల్సే. హాల్సే ప్రకారం బోనస్, ఎవరి ప్రకారం కూడా బోనస్ లేదు. ఎందుకు లేదు? వాళ్ళు ఏం సేవ్ చేయలేదు కాబట్టి. సేవ్ చేయలేదు కాబట్టి. అలాంటి ఎర్నింగ్స్ ఇద్దరికి కూడా ఏమవుద్ది? 64 ఉంటుంది సార్. 64 టోటల్ ఎర్నింగ్స్. అలాగే ఇంకో క్వశ్చన్ అడిగాడు వాడు, టోటల్ ఎర్నింగ్స్ బోనస్ కాకుండా ఇంకో క్వశ్చన్ అడిగాడు, అర్లీ ఎర్నింగ్స్. హవర్లీ ఎర్నింగ్స్ అంటే పర్ అవర్ కి ఎఫెక్టివ్ గా సంపాదించాడు. ఇది 64 రూపీస్ ఎన్ని అవర్స్ లో సంపాదించాడు? 8 hours. అంటే పర్ అవర్ ఎంత? పర్ అవర్ కి 8 రూపీస్. 8 రూపీస్. ఎందుకంటే బోనస్ లేదు కాబట్టి. అది హాల్సోలో అయినా సేమే, రోమాన్లో అయినా సేమే. అవునా కదా? ఎస్ సార్. ఇప్పుడు సెకండ్ కేసు ఆలోచించి చెప్పు, దాన్ని బట్టి మీరు అర్థమైపోతుంది. సెకండ్ కేసు చూడు. ఎస్హెచ్ అంటే టైం అలౌడ్ ఎంత? 8 hours సార్. టైం సేవ్డ్ 1 hour ప్రోగ్రెసివ్ అని చెప్పారు. అంటే 1 hour టైం సేవ్డ్ అనుకో. టైం టేకెన్ ఎంత? టైం టేకెన్ ఈక్వల్స్ టు 56 సార్. 7 hours. టైం టేకెన్ ఈక్వల్స్ టు 7 hours. వాట్ ఆర్ ద బేసిక్ వేజెస్? బేసిక్ వేజెస్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 8 into 7 సార్. అంటే టైం టేకెన్ ఇంటూ టైం వేజ్ పర్ రేట్ సార్. అంతే. టైం టేకెన్ అంటే 7 hours వర్క్డ్, అవర్స్ వర్క్డ్ ఇంటూ రేట్ పర్ అవర్. 7 into 8 56. ఓకేనా సార్? టైం సేవ్ చేయడం వల్ల వాడికి పాపం తక్కువ వస్తున్నాయి డబ్బులు, తక్కువ ఏం రావట్లే. 7 hours కి రేట్ వేసాం ఇక్కడ. మా వంశీకి అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. ఇంకో 1 hour వేరే పని చేస్తే దానికి కూడా డబ్బులు వస్తాయి కదా. వస్తుంది సార్. అందుకే ఎఫెక్టివ్ హవర్లీ రేట్ చూడాలి. ఏం చూడాలి? ఎఫెక్టివ్ హవర్లీ రేట్ చూడాలి. ఇది కానీ ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు చూడు. ఇక్కడ ఎఫెక్టివ్ హవర్లీ రేట్ ఎంత ఉంది? ఫస్ట్ కేసులో 8 రూపీస్ ఉంది సార్. సెకండ్ కేసులో ఏమైంది చూడు? ఎఫెక్టివ్ హవర్లీ రేట్ 8.57. ఎందుకు పెరిగింది? ఎందుకంటే నేను తక్కువ టైంలో పని చేశాను, నాకు ఎక్కువ డబ్బులు బోనస్ కూడా వస్తుంది కాబట్టి. ఇక్కడ చూడు బోనస్ 4 రూపీస్ ఎలా వచ్చింది చెప్పు? బోనస్ 4 రూపీస్ 50% ఆఫ్ టైం సేవ్ సార్. 50% ఆఫ్ టైం సేవ్. అంతే కదా? ఆ 50% అంటే ఎంత? 50% టైం సేవ్డ్ ఎంత? 1 hour. 1 hour. 8 into 50% ఎంత? 4 రూపీస్. రోమన్ లో బోనస్ ఎంత? రో 1 లో టైం టేకెన్ బై 7/8 క్యాలిక్యులేషన్ చెప్పే. 7/8 ఇంటూ 1 into 8 ఇంటూ 1 ఇంటూ 8. 7 రూపీస్ వచ్చింది. బోనస్ ఎక్కువ ఉందో తక్కువ ఉందా when compared to హాల్సే? హాల్సే తక్కువ ఉంది సార్. రోవన్ ఎక్కువ ఉంది సార్. ఎందుకు రోవాన్ ఎక్కువ ఉంటుందంటే రోవాన్ తక్కువ టైంలో చేస్తే బాగానే ఇస్తారు. అలా 50% వరకు ఎక్కువ హాల్సే కన్నా ఎక్కువే ఉంటుంది. అదే 50% ఇచ్చిన టైం కన్నా తక్కువ టైంలో కంప్లీట్ చేస్తే అప్పుడు తగ్గిపోతుంది సార్. రోవాన్ లో తగ్గిపోద్ది, హాల్సేలో ఎక్కువ ఉంటుంది. అర్థమవుతుందన్నా? ఎస్ సార్. అదే కంట్రోల్ అంటే. వర్కర్ ని ఎఫెక్టివ్ గా ఎఫిషియెంట్ గా పనిచేయించడానికి పెట్టిన కంట్రోల్ అన్నమాట. సార్ అదేంటి సార్ తక్కువ టైంలో పనిచేసేవాడిని కూడా నువ్వు ఆపేస్తున్నారు కదా? ఆపేయడం అంటే ఆర్గనైజేషన్ 8 hours ఇస్తే నువ్వు అసలు 8 hours లో 4 hours కన్నా తక్కువ చేయడం అంటే అది అసలు ఎక్స్ట్రాడినరీ కేసు అనమాట. అలా ఎవరి ఉండడు వర్కర్. అలా ఉండని వర్కర్స్ కావాలని తప్పించుకోవడానికి వర్క్ చేసి తప్పించుకుని వెళ్ళిపోయి బోనస్ ఎక్కువ తీసేసుకుంటారు. అలా తీసుకోకుండా ఉండడం కోసం, వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం ఆర్గనైజేషన్ తీసుకున్న మెజరే రోవన్స్. ఓకేనా? ఎస్ సార్. ఇప్పుడు చూడు 4 + 56 ఈ కేసులో 60, 56 + 7 ఈ కేసులో 63. 60/7 8.57, 63/7 9 రూపీస్. ఎఫెక్టివ్ హవర్లీ ఎర్నింగ్స్ కూడా ఎక్కడ ఎక్కువ ఉన్నాయి? రోవన్ లో. ఎక్కువ ఉన్నాయి రోవన్ లో ఎందుకంటే తక్కువ టైం సేవ్ చేసారు. ఇప్పుడు చూడు నేను 50% కేసు తీసుకుంటాను. ఈ కేసు అప్డేట్. ఈ కేసులో టైం అలౌడ్ 8, సేవ్డ్ 4 అంటే వర్క్డ్ 4. అంటే ఇచ్చిన టైంలో 50% లో వర్క్ చేస్తారు. అప్పుడు హాల్సే బోనస్ రెండు చోట్ల ఏముంటది? హాల్సేల్ ఎక్కువ ఉంటుంది సార్. రోవన్ లో తక్కువ ఉంటుంది. రెండు చోట్ల సేమ్ ఉంటుంది. సార్ ఫస్ట్ పాయింట్ అంతే కదా? రెండు చోట్ల సేమ్ ఉంటుంది కదా? సార్. చూడు 32, 16. 32 అనేది ఏంటి?
Basic wages. 32 basic wages. 4 sir. hours into 8 rupees, 32. Bonus half of 4 into 8, 16. దీనిలో కూడా 4/8 into 8 into అర్థమవుతుందా? 18. 4. Yes, sir. అది కూడా ఎంత? 16. Yes, sir. ఓకేనా? సో రెండు చోట్ల టైం సేవ్డ్ ఎంత అన్న? బోనస్ ఎంత? Times bonus same, sir. ఎందుకంటే 50% లో టైం కంప్లీట్ చేస్తే హాల్స్ అయినా రోవన్ అయినా ఒకటే బోనస్ అనేది ఇస్తుంది. Yes. క్లియర్ అన్న? సో టోటల్ ఎర్నింగ్స్ సేమ్, రేట్ పర్ యూనిట్ కూడా ఏంటి? Same, sir. ఇప్పుడు క్వశ్చన్ చూడు, ఒకవేళ 4 నుంచి నేను సేవింగ్ ఇంకా పెంచి ఇంకా తగ్గించి తక్కువ టైంలో కంప్లీట్ చేస్తాను అనుకో, హాల్సేకి కంట్రోల్ లేదు. ఎందుకు లేదు చూడు, 3 into 8 24 రూపీస్ బేసిక్ వేజెస్. Yes, sir. బోనస్ చూడు ఎంత అయిందో. Bonus halse 20 అయింది sir. Row 1 15 అయింది sir. చూసావా, హాల్స్ ఏం చేస్తుంది, అది బాగా కంప్లీట్ చేస్తావు, 3 hours లో కంప్లీట్ చేస్తావు, నీకు ఎక్కువ బోనస్ ఇస్తానంటుంది. కానీ రోవన్ ఏమంటుంది, అరే బాబు నేను నీ కంట్రోల్ పెట్టా, నువ్వు 4 hours లో కంప్లీట్ చేయి హ్యాపీ, కానీ 4 కన్నా తక్కువ కంప్లీట్ చేస్తావు అంటే నువ్వు ఏదో తప్పు చేస్తావు. అంటే నీ బోనస్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. తగ్గిపోతుంది. అది రోమన్ లో ఉన్నటువంటి కంట్రోల్. అర్థమవుతుందా నాన్న? Yes, sir. అందుకే చూడు, ఇక్కడతో కంపేర్ చేస్తే ఇక్కడ ఏమైంది, ఎఫెక్ట్ అవర్లీ ఎర్నింగ్ రేట్ కొంచెం తగ్గింది. తగ్గింది సార్. ఇక్కడతో కంపేర్ చేస్తే ఎఫెక్ట్ ఎర్నింగ్ రేట్ కొంచెం తగ్గింది. ఓకేనా? Yes, sir. ఇలా ప్రతి కేసుని సాల్వ్ చేయమని అడుగుతున్నాను నేను. చాలా మనం 8 hours స్టాండర్డ్ టైం అయితే 7 hours తీసుకుని 1 hour కంప్లీటెడ్ కూడా 1 hour లో కంప్లీట్ అయిన కేసు కూడా తీసుకోవచ్చు. సార్ 8 hours సేవ్డ్, అసలు అలాంటి కేసు ఉండదు. 8 hours టైం ఇస్తే 1 hour కూడా టైం తీసుకోకుండా ఎలా కంప్లీట్ చేస్తాం, అవ్వదు కదా. అందుకనే 808 లాంటి కాన్సెప్ట్ అయితే దయచేసి అప్లై చేయండి. ఎందుకంటే పైన 880 ఉంది కదా, 808 ఎందుకు లేదు, నువ్వు అసలు వర్క్ చేయకుండా ఎలా సేవ్ అయిపోతావు, రైట్? రాంగ్ కదా, అందుకే ఆ కేసు అనేది ఉండదు. మా మంచిగా అర్థమైందా? అర్థమైంది సార్. రైట్ నెంబర్. క్వశ్చన్ నెంబర్ 8, క్వశ్చన్ నెంబర్ 9 ఇది కంప్లీటెడ్. సో అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీగా దాని రిమైనింగ్ క్వశ్చన్స్ మనం రేపు క్లాస్ లో చూద్దాం. సో దానికన్నా ముందు ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేయండి దీని గురించి. క్వశ్చన్ నెంబర్ 11 గురించి. వెంకటలక్ష్మి, క్వశ్చన్ నెంబర్ 11 నా. Yes, sir. A factory having a latest sophisticated machines wants to introduce an incentive scheme for its workers, keeping in view the following. మరి ఇందాక క్వశ్చన్ ఏదైతే నేను చెప్పేస్తానో క్వశ్చన్ నెంబర్ 9 మీరు తర్వాత ఒకసారి నోట్స్ లో వర్క్ చేయండి. డౌట్ ఉంటే మనం రేపు క్లాస్ లో అడగండి. క్వశ్చన్ నెంబర్ 11 కాన్సన్ట్రేట్ చేయండి. కీపింగ్ ఇన్ వ్యూ ది ఫాలోయింగ్, ద ఎంటైర్ గెయిన్స్ ఆఫ్ ఇంప్రూవ్డ్ ప్రొడక్షన్ షుడ్ నాట్ గో టు వర్కర్. నేను ఏం చెప్తున్నాను చూడనా, ఫస్ట్ పాయింట్ మీనింగ్ అర్థం ఏంటి? Gains of improved production should not go to the ఎంటైర్ గెయిన్స్ ఆఫ్ ఇంప్రూవ్డ్ ప్రొడక్షన్. ప్రొడక్షన్ ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుంది? ఎఫిషియెంట్ గా పనిచేస్తే వర్కర్. Yes, sir. వర్కర్ ఎఫిషియెంట్ గా పనిచేస్తే వాడికి బోనస్ ఇవ్వాలి కదా మనం. Yes, sir. ఏ సిస్టమ్ అయితే, బోనస్ ప్లాన్ అయితే And అది మొత్తం వర్కర్ కే వెళ్ళిపోకుండా వాడికి కంట్రోల్ కావాలంట, అంటే తగ్గాలంట. అంటే బోనస్ ఎక్కువ వెళ్ళిపోకూడదంట. ఆ కంట్రోల్ అనేది ఏ మెథడ్ లో ఉంది అంటే వర్కర్ ఎఫిషియెంట్ గా పని చేయాలి, బెనిఫిట్స్ వాడికి ఎక్కువ వెళ్ళిపోకూడదు. yes, sir. ఆ కంట్రోల్ ఎక్కడ ఉంది? Under Rowan system లో రావాన్ లోనే ఉంది. ఎందుకంటే రావాన్ లో 50% కన్నా తక్కువ టైం చేస్తే వాడికి బోనస్ ఎక్కువ వెళ్ళదు. yes, sir. అంటే వాడు ఎంటైర్ గెయిన్ విల్ నాట్ గో టు ది వర్కర్. అలాగే వాడు ఎఫిషియన్సీ అంటే ఇచ్చిన టైంలో చేసి 1 or 2 hours మాత్రమే సేవ్ చేశాడు అనుకున్నా వాడు ఖచ్చితంగా వన్ కంపేర్ టు హాల్స్ ఎక్కువ బోనస్ వస్తుంది. కానీ కంట్రోల్ అనేది అయితే ఉంటుంది. ఓకేనా? ఇంకొక పాయింట్ చెప్తాను చూడు, ఇన్ ద నేమ్ ఆఫ్ స్పీడ్ క్వాలిటీ షుడ్ నాట్ సఫర్. క్వాలిటీ స్పీడ్ సఫర్ అవ్వకూడదు. ఏ మెథడ్ లో? అది కూడా రావన్ లోనే రావన్ లోనే నీకు ఆ కంట్రోల్ ఉంటుంది. ఎందుకంటే 50% కన్నా తక్కువ టైంలో వాడు అస్సలు చేయడు. ఎందుకు చేయడు? ఎందుకంటే బోనస్ అదే తగ్గిపోతుంది కదా. తగ్గిపోతుంది కాబట్టి వాడు స్పీడ్ ఖచ్చితంగా కావాలని ఎక్కువ స్పీడ్ చేస్తాడా? చేయరు సార్. దానివల్ల నాకు క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుందా? అవ్వదు. నెక్స్ట్ ద రేట్ సెట్టింగ్ డిపార్ట్మెంట్ బీయింగ్ న్యూలీ ఎస్టాబ్లిష్డ్. ఒక కొత్త అంటే ల్యాబ్ ఆర్గనైజేషన్ లో లేబర్ డిపార్ట్మెంట్ అనేది కొత్తదంట, న్యూలీ ఎస్టాబ్లిష్డ్. ఆర్ లైబుల్ టు కమిట్ మిస్టేక్స్. కాబట్టి తెలియక లైక్ ఆడిటర్ దగ్గర పనిచేసే ఆర్టికల్ స్టూడెంట్స్ లో అనుకో, వాడు బాబు మిస్టేక్స్ చేస్తారు కదా, అనుకోకుండా రాంగ్ నెంబర్స్ వేసేయచ్చు కదా.
అలాంటి మిస్టేక్స్ జరిగినా కూడా నా బోనస్ దీనిలో ఏమవుతుంది, కంట్రోల్ అవుతుంది. అంటే చిన్న చిన్న మిస్టేక్స్ అండి, అలా అని చెప్పి పెద్ద పెద్ద మిస్టేక్స్ చేస్తే దాన్ని ఏ మెథడ్ కంట్రోల్ చేయలేదు. ఒకవేళ అనుకోని చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా చేసినా అది రావాలని ఏమవుతుంది, కంట్రోల్ చేయాలి. కంట్రోల్ అవుతుంది. అంటే Yes, sir. రావాన్ సిస్టమ్ యొక్క బెనిఫిట్స్ ఈ 3 ఉన్నాయి, అవునా కదా? ఎస్ సార్. అదే క్వశ్చన్ అడుగుతాను. యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ఎ సూటబుల్ ఇన్సెంటివ్ స్కీమ్. దీనికి ఏ సూటబుల్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏం చెప్తావు? రోమన్. Rawan. And demonstrate it by illustrative numerical example and show how you will answer all requirements of the management. So దీనికి ఎగ్జాంపుల్ ఏమి ఇస్తాం? ఎస్ సార్. క్వశ్చన్ నెంబర్ 9 ఇందాక ఏదైతే చేసామో దాన్ని ఎగ్జాంపుల్ కింద కోట్ చేస్తే రావాన్ సిస్టమ్ లో ఉన్న బెనిఫిట్స్ చెప్తూ రావాన్ ఫార్ములా చెప్తూ ఆ క్వశ్చన్ నెంబర్ 9 ఎగ్జాంపుల్ కింద కోట్ చేస్తే క్వశ్చన్ నెంబర్ 11 కంప్లీట్ అయిపోతే అర్థమవుతుందా? ఎస్ సార్. మీనింగ్ అర్థమైనట్టే కదా? అర్థమైంది సార్. రైట్. సో వాడు వేరే ఎగ్జాంపుల్ ఇచ్చాడు, అవసరం ఏమి లేదు. మీరు హ్యాపీగా ఏ ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు? 9 ఇవ్వచ్చు సార్. సో దీంతో మనకి ఆల్మోస్ట్ సమ్స్ అన్ని కంప్లీట్ అయిపోయి 12, 13 అని ఆల్రెడీ చేస్తాం కదా మనం. ఎస్ సార్. 12 అయిపోయింది. ఇంకా మనకి మిగిలింది ఓన్లీ ఇలిస్ట్రేషన్స్ లో 14 నుంచి చేయాలి. అలాగే మధ్యలో కొన్ని వదిలేసాం, అవి కూడా చేయాలి, అంతే కదా? ఎస్ సార్. రైట్. రేపు క్లాస్ లో మనం రిమైనింగ్ కంప్లీట్ చేద్దాం. సో ఇంతటితో నేను ఇవాళ క్లాసు ఆపుతున్నాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగచ్చు. థ్యాంక్ యూ.